ఇచ్చిన దైవజనులకు, దాసన్న గారికి, వారి కుటుంబాలకు, అదేవిధంగా సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ యొక్క 10 సంవత్సరాల ప్రయాణం మొదటగా మీ అందరికీ సంఘమంతటికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సంఘము పునాది రాయి వేసిన నాటి నుండి నేటి వరకు నేనున్నాను. పునాది రాయి వేసిన నాటి నుండి నేటి వరకు నేనున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 10 సంవత్సరాలు చాలా త్వరగా గడిచిపోయాయి. మనం చూస్తూనే ఉన్నాం. చాలా త్వరగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో ఎంతోమంది ఆధ్యాత్మికంగా స్నేహితులయ్యారు. దేవుని దయ వల్ల ఎవరు శత్రువులు అవ్వలేదు. అందరూ మిత్రులే అయ్యారు. ఆత్మీయంగా నాకు బంధువులయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో నేను 2013 నుండి 2018 వరకు నేను పొదిలిలో వర్క్ చేస్తూ ఉండేవాడిని. 2013 నుండి 2018 వరకు నేను పొదిలిలో వర్క్ చేస్తుండేవాడిని. అయితే నేను వర్క్ చేస్తున్నటువంటి సమయంలో సంఘానికి రాకముందు నాకు భయంకరంగా నెమ్ముండేది. నాకు నెమ్ముండేది. నెమ్ము చాలా విధాలుగా ఉంటుంది. అందరికీ ఒకే రీతిగా ఉండదు. నాకు కూడా నెమ్ముంది. చలేస్తే నాకు చాలా భయం. ఆ స్వెటర్ కప్పుకుండేవాని, బాగా చెవులకు కప్పుకుండేవాని. ఆ చలి నా చెవులోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఈ సైడ్లు పెయిన్ వస్తుంటుంది. ఈ బర్రెపెక్కల సైడు నాకు ఎక్కువగా విపరీతంగా నొప్పి వస్తుంటుంది. నేను దగ్గినా నొప్పి వస్తుంటుంది. అదేవిధంగా గట్టిగా అరిచినా కూడా నాకు సైడ్ ఎక్కువగా నొప్పి వస్తుండేది. కుచ్చుతున్నట్లు అనిపిస్తుంటుంది నాకు సైడ్లు. అదేవిధంగా ఇంకా ఎక్కువ ఆ యొక్క నెమ్ముకి దగ్గు వస్తుంది. కాబట్టి నేను దగ్గుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నా తల వెనుకాల భాగంలో, ఈ తల వెనుక భాగంలో నేను దగ్గుతున్నప్పుడు ఒక రాడ్డుతో కొడితే ఎంత భయంకరంగా నొప్పి వస్తుండేదో అంత నొప్పి వస్తుండేది. నేను దగ్గినంతసేపు నొప్పి వస్తూనే ఉండేది. దగ్గుతూనే ఉంటాను, నాకు నొప్పి వస్తూనే ఉంటుంది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకున్న తర్వాత ట్యాబ్లెట్లు తీసుకున్నాం. ఆ ట్యాబ్లెట్లు వాడుతూనే ఉన్నా. నేను ఆ నెమ్ము తగ్గడానికి ట్యాబ్లెట్లు వాడుతూనే ఉన్నాను. అయితే నేను ఎప్పుడైనా ట్యాబ్లెట్ వేసుకోకపోతే నాకు ఆ నొప్పి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉండేది. నేను ట్యాబ్లెట్ల కోసం వెతుక్కుతుండేవాడిని. ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ వేస్తే కానీ నాకు ఆ పెయిన్ అనేది తగ్గదు. ఒక డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు ఎట్లయితే వెతుకుతారో నేను వెంటనే ఎత్తుక్కుండేవాడిని, ట్యాబ్లెట్లు ఎక్కడున్నాయి అని. అందుకే నేను వెళ్ళేటప్పుడు కూడా, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ట్యాబ్లెట్లు జోబులో పెట్టుకొని వెళ్తుంటాను. ఏ సమయంలో నొప్పి వస్తుందో తెలియదు నాకు. వచ్చిన వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవాలి, నొప్పి రాగానే ట్యాబ్లెట్ వేసుకోవాలి. ట్యాబ్లెట్ వేసుకున్న కరెక్ట్గా ఒక 5 నిమిషాల్లో నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను. నొప్పి అనేది రాదు. మరలా ఎప్పుడు వస్తుందో, దగ్గు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ నొప్పి వస్తుంది. అయితే నేను ఈ సంఘానికి రావడం ప్రారంభించిన తర్వాత దైవజనుల ప్రార్థన ద్వారా, మీ అందరి ప్రార్థన ద్వారా నాకు తెలియకుండానే ఆ యొక్క నెమ్ము ఏదైతే ఉందో దేవుడు శాశ్వతంగా కొట్టివేశాడు. చప్పట్లు కొడదాం. ఆల్ నైట్కి వస్తున్నటువంటి సమయంలో, చలికాల సమయంలో ఎక్కువగా నేను బాధపడుతుండేవాడిని. చలి ఎక్కువగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నెమ్ము నాకు వస్తుంది. కాబట్టి చలికాలం ఎక్కువగా నేను బాధపడుతుండేవాడిని. అయితే 2018 అనుకుంటాను, బహుశా 2018 ఆల్ నైట్ 31 డిసెంబర్ 31 మీరందరూ స్వెటర్లు వేసుకున్నారు చలికి. అంత ముందు వరకు నేను ప్రతి సంవత్సరం స్వెటర్ వేసుకునే వచ్చేవాడిని. ఆ రోజు స్వెటర్ తెచ్చుకున్నా నేను, కానీ వేసుకోలేదు నేను. దేవుని దయ వల్ల వేసుకోకపోతే నాకు అనిపిస్తుంది నేనేంటి ఇంకా స్వెటర్ వేసుకోలేదు అని. చలి వస్తుంది, ఆటోమేటిక్గా చలి వస్తుంది.
నేనేమో స్వెటర్ వేసుకోవట్లేదు. నేను అనుకుంటున్నాను, అదేంటి ఈ పాటికి నేను స్వెటర్ వేసుకోవాలి కదా, మొత్తం కవర్ చేసుకోవాలి కదా, స్వెటర్ వేసుకోవట్లేదు అని అనిపిస్తుంది. నాకు అనిపించింది అప్పుడు. దేవుడు స్వస్థపరిచాడు నన్ను, దేవుడు బాగు చేశాడు నన్ను. ఆ నెమ్మంతా తొలగిపోయింది ఆ క్షణంలోనే. అప్పుడే దేవుడు ఆ నెమ్ము నుంచి నన్ను విడుదల చేశాడు. చప్పట్లు కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆ 2018 నుంచి ఇప్పటి వరకు చలికాలంలో నేను బాధపడలేదు. ఎందుకంటే అంతటితో దేవుడు శాశ్వతంగా నెమ్ము నాలో నుంచి తీసివేశాడు. భౌతికంగా నేను నెమ్ము నుంచి విడుదల పడ్డాను. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మాట్లాడాలి అంటే ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేయడానికి అన్న చాలా ముందు ఉంటాడు అనే దానికి నేను నిదర్శనం. ఎందుకంటే అన్నను చాలా దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను. నేను అంత అమాయకునేం కాదు. నేను మనిషిని చూస్తే స్కాన్ చేస్తాను పైనుంచి కింద దాకా. ఆ విషయం మా పిల్లలకు కూడా తెలుసు. వాడిని నిలబెట్టి వాడేంటో చెప్తాను. నేను అన్నని చాలా దగ్గర నుంచి చూశాను. ఎంకరేజ్ చేసేటువంటి విషయంలో నన్ను అన్న చాలా ఎంకరేజ్ చేశాడు. నేను ఈ సంఘానికి వచ్చినటువంటి మొదట్లో నేను చాలా దూరం ఉన్నాను. అయితే అన్న నన్ను దగ్గరికి తీసి, నాలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనేది అన్న నన్ను గ్రహించి నన్ను దగ్గరికి చేర్చాడు. ఆధ్యాత్మికంగా ఈ లోకానికి వేరై జీవించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మీ అందరి ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా నేను సంఘానికి వస్తున్నటువంటి మొదట్లో సినిమాలకు కూడా వెళ్ళేవాడిని. సంఘం అయిపోయినమ్మడే, చర్చ అయిపోయినమ్మడే 2 గంటలకు బైబిల్ ఆడ పెట్టేసి వెంటనే సినిమాకి వెళ్ళేవాడిని. ఎప్పుడు అన్న తొందరగా కంప్లీట్ చేస్తారా, సినిమాకి ఆడేమో ఫోన్ చేస్తుండ్రు వాళ్ళేమో రమ్మని, అట్లా వెళ్తూ ఉండేవాడిని. కానీ ఇక్కడ చేరిన తర్వాత, సంఘానికి అలవాటైన తర్వాత మీ అందరి ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా, అన్న ప్రార్థన ద్వారా దేవుని దయ వల్ల లోకానికి వేరై నేను ఇప్పుడు జీవిస్తున్నాను. సినిమాలు ఇవన్నీ పూర్తిగా నాలో ఏమి లేవు. అన్నిటినీ పక్కన పెట్టేసి ఇంట్లో కూడా నేను టీవీ చాలా తక్కువ చూస్తాను. చూస్తే క్రికెట్ చూస్తాను, లేకపోతే వార్తలు చూస్తాను. సినిమాలకు చాలా దూరం. ఎంత దూరం అంటే ఆకాశానికి భూమి ఎంత దూరం, అంత దూరంలో దేవుడు అంటే నేను తీసివేసుకోలేదు, కానీ దేవుడే నాలో నుండి వాటన్నిటిని దూరంగా తొలగించేశాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నాకై నేను మానుకోలేదు. దేవుడే వాటిని నాలో నుంచి పూర్తిగా తొలగించేసి నన్ను పరిచినటువంటి దేవుడు. ఆ విధంగా నెమ్ము విషయంలో అయితేనేమి, ఆధ్యాత్మిక విషయంలో అయితేనేమి దేవుడు నన్ను హెచ్చించాడు, గణపరిచాడు. దేవుడు ఈ యొక్క సంఘానికి నేను వచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాల నా ప్రయాణంలో దేవుడు నా పట్ల అనేక కార్యాలు చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈ యొక్క 10 సంవత్సరాల ప్రయాణంలో ఈ యొక్క ఒలీవ పరిచర్యలు, ఈ నీడ ఏదైతే ఉందో ఈ సంఘాన్ని నేను నాకు ఒక నీడగా భావిస్తాను నేను. ఎందుకంటే ఈ సంఘము, ఈ చెట్టు నాకు నీడనిచ్చింది. ఈ ఒలీవ చెట్టు నాకు నీడనిచ్చింది. అందుకే నా కుమారులకి ఈ చెట్టు నీడిచ్చింది కాబట్టి నా కుమారులకి ఒలీవ అనే పేరు ఇంటి పేరు లాగా చివర్లో పెట్టాను. నేను అన్నకు కూడా చెప్పాను, బహుశా ఇంటి పేర్లు మార్చుకునే అవకాశం ఉంటే మా ఇంటి పేరు ఒలీవగా మారుతుంది. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. ఇంటి పేర్లు మార్చుకునే అవకాశం ఉంటే మా ఇంటి పేరు, మీ సన్నిధిలో చెప్తున్నాను, ఈ సంఘంలో చెప్తున్నాను, మా కుమారులకు కూడా చెప్తాను, ఇంటి పేర్లు మార్చుకునే అవకాశం ఉంటే మా ఇంటి పేరు ఒలీవ. హల్లెలూయా. పాట కూడా ఉంటుంది కదా, మా ఇంటి పేరు ఒలీవ అని. ఇట్లా ఈ యొక్క సంఘపు నీడలో మేము పెరిగాను కాబట్టి, నేను అభివృద్ధి చెందాను కాబట్టి, నేను ఫలించాను అని మీ ముందు సాక్ష్యం చెప్తున్నాను. నా కుమారులు కూడా ఈ సంఘంలో ఫలించాలని, అన్న చేతుల మీదకి నా కుమారులకు కూడా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. చప్పట్లు కొడదా. హల్లెలూయా. మీరు కూడా చాలా మంది ఉన్నారు సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు, అభివృద్ధి అయిన వాళ్ళు ఈ సంఘానికి వచ్చిన తర్వాత. ఎందుకంటే బళ్ళకి ఒక 10 సంవత్సరాలు బళ్ళకి వెళ్ళినప్పుడు చాలా డెవలప్ అవుతాం. సంఘానికి వచ్చినప్పుడు అంతకు మించి 100 రెట్లు మనం డెవలప్ అవుతాం. హల్లెలూయా. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం.
ఈ ఒలీవ పరిచర్యలో 10 సంవత్సరాల నుంచి ఆది మొదలుకొని ఈరోజు వరకు తను ఏ విధంగా ఒకప్పుడు ఉన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా మేలు పొందాడు, ఒక మంచి విషయాలను తెలియచేశాడు. చాలా సంతోషం. ఇంకా మీలో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. మీకు ఒక చిన్న సలహా ఏంటంటే, మీరేం నేర్చుకున్నారు, సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ 2 విషయాలు కూడా యాడ్ చేయండి. మీరు చెప్పే సాక్ష్యము, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు, నేర్చుకున్న ద్వారా సంఘానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, సంఘాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలనుకుంటున్నారు. మంచి అద్భుతమైన సాక్ష్యం దేవరాజన్న చెప్పాడు. చాలా సంతోషం. మరి రాజన్నతో, సంఘంతో తనకున్నటువంటి అనుబంధం అన్ని విషయాలలో నన్ను ప్రోత్సహించాడు. ఆ విషయంలో చాలా సంతోషంగా చెప్పటం మాకు కూడా సంతోషాన్ని కలిగించే విషయం. మరి చక్కగా సాక్ష్యం చెప్పిన అన్నగారికి వందనాలు. రెండవదిగా, మరి సంఘంలో అంటుగట్టుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ సంఘంతోనే, సేవకులతోనే ఉంటూ సంఘానికి, సేవకులకు ప్రోత్సాహకరంగా ఉంటున్నటువంటి మరి సహోదరి లింగక్క గారు, మీ పేర్లు ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి. మీరు సాక్ష్యం చెప్పటం చాలా మంచిది. సాక్ష్యం అనేది మన మెప్పు కొరకో ఘనత కొరకో కాదు. దేవుని మహిమార్థమై సాక్ష్యం చెబుతున్నప్పుడు జాగ్రత్తగా విందాం. మైకి పోయా అక్కకి మైకి. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు రాజన్న గారికి, అలాగే దాసన్న గారికి మొట్టమొదట నా కృతజ్ఞత వందన. చేరి కూడి వచ్చిన కూడా చేరి కూడొచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. దేవరాజన్న చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఈ సంఘం ప్రారంభంలో నేనున్నా. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఇప్పటి వరకు కూడా నేనే ఉన్నా. నేను ఎలాంటి పరిస్థితులు ఈ సంఘానికి వచ్చిందంటే, మరణించాలి నేను. ఈ ఒక్కరోజు కనిపెట్టి నా బ్రతుకు ముగించుకోవాలన్న ఆలోచనతో నేను ఒక అంగన్వాడీ టీచర్గా పనిచేస్తా. నా దగ్గర ఒక ఆయమ్మ ఉంది, ఇప్పుడు మన మధ్యలో ఉంది, ఆమెను తీసుకొచ్చిన ఈరోజు. మా బాబు చనిపోయింది అన్నమాట. నా కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే వాడిని మర్చిపోలేక, నేను ఉండలేక, నేను చనిపోవాలనుకున్నా. నేను తనకు చెప్పేదాన్ని. ఆమె చెప్పేది, నాకు ఎందుకు అమ్మ ఎప్పుడు ఏడుస్తుంటావు, నువ్వు తెస్తావా, అలా ఆడకూడదమ్మా, దేవుని దగ్గర వెండమ్మా, నువ్వు ఏడుస్తా ఉంటే నాకు బాధగా ఉందమ్మా అని చెప్పేది. నాకు నా వల్ల కావట్లేదంటే ఆమె చెప్పింది నాకు, నాగులవారంలో మన ఏలి అన్న గారి తమ్ముడు రాజన్న గారు స్వస్థత విడుదల ప్రార్థనలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్దామమ్మా అన్నది. నువ్వు ఆయమ్మవు, నేను టీచర్ని, ఇద్దరం వెళ్తే స్కూల్ క్లోజ్ అవుతుంది, ఇప్పుడుండే సమస్య పెద్దది, మరలా సమస్య నేను కొని తెచ్చుకోలేను, నువ్వు వెళ్ళన్నా. లేదు, నేను కాదు వెళ్ళాల్సింది, నువ్వే వెళ్ళాలి అన్నదామా. సరే నువ్వు వెళ్ళు, నేను ఆలోచన చేసి, నాకు చనిపోవాలనిందిగా, నేను బ్రతికి ఎన్ని చూడాలి, అందరూ ఉండాలనేది లేదు, నువ్వు వెళ్ళమ్మా అన్న. ఆమె ఖచ్చితంగా చెప్పింది, నేను వెళ్తున్నానమ్మా, నువ్వు ఖచ్చితంగా రా అని చెప్పింది. సరే పెద్దది కదా, నా మేలు కోరింది, ఇన్నిసార్లు చెప్పింది,
ప్రార్థనకే కదా, పైగా ప్రార్థన అనుభవం ఉంది, ప్రార్థన తెలుసు. వెళ్దామని ఆశపడి ఒక్కదాన్నే నాగులారం రాను, నాకు తెలీదు, ఆటలాడు నేను తెలీదు, వచ్చిన బాగా ఆరాధన జరుగుతుంది 2014 ఏప్రిల్ 19. అక్కడ ఉన్నది ఆ చర్చి చెంచోళ్ళ దగ్గర. అక్కడ టెంట్ వేసి రాజన్న గారు వర్షిప్ జరుగుతుంది, బాగా జరుగుతుంది. నేనే లాస్ట్ చివర, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చివరే నేను. అంటే నాకు అట్లా ఉన్నారనమాట, నన్ను తొందరగా రావాలన్నా రానివ్వరనమాట కొన్ని ప్రభావముల వల్ల. కానీ నేను లాస్ట్లో కూర్చొని వర్షిప్లో ఏడుస్తూ ఉన్నా, బాగా ఏడుస్తూ ఉన్నా. అన్న ఉన్నట్టు ఉండి ప్రవచనం చెప్పింది. నాకన్నా ఎవరన్నా ఉన్నారేమోలే, కుమారి, నా పేరు నిజంగా కుమారినే, లింగక్క కాదు. నా పేరు బాప్తిసం తీసుకున్న తర్వాత మేరీ కుమారి. నా పేరు పెట్టేసరికి నాకు ఒక్కసారిగా ఒళ్ళు జల్దరిచ్చింది. నాకన్నా ముందు ఎవరన్నా చెప్పిండ్రంటే లింగక్క అని చెప్తారు. నేను దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత బాప్తిసం తీసుకున్న దానికి ఆ లింగక్క చనిపోయి మేరీ కుమారిగా నాకు పాస్టర్ గారు నామకరణ చేశారు. నా పేరు ఎలా తెలుసు? లేదు లేదు, ఎవరో ఉన్నారు ఇక్కడ. నేను అమ్మను కూర్చొనే ఉన్నా, ఏడుస్తున్నా. రెడ్డి సారి వేసుకొని వచ్చిన కుడివైపున కూర్చొని ఉన్నా నేను. ఇంకా అన్నగారు రెండోసారి పిలుస్తుండ, అమ్మా నువ్వు గర్భశోకం కలిగి కన్నీరు గారుస్తున్నావు, దేవుడు నిన్ను చూసిండు. ఈరోజు నీ దిక్కుదినములు సమాప్తమైనవి, నువ్వు ఎడాబాకు, నీ చెయ్యి పైకెత్తు, లేదా నువ్వు ముందుకురా అంటుండు. నాలాగెవరన్నా ఉన్నారేమో అనుకున్నా. మరలా మూడోసారి కూడా పిలిచిండు. రావటానికి నీకు ఇబ్బందిగా ఉంటే నీ కుడి చెయ్యి పైకెత్తు అన్నారు. నేను ఇంకా ఆరాధన అంతా కళ్ళు తెరిచి చూసి అందరినీ చూసిన, ఎవరు లేరు. నేనే, దేవుడు నన్ను పిలుస్తున్నాడు. మొక్క మాటకం లేకుండా చెయ్యి పైకెత్తిన, చెయ్యి పైకెత్తి మరలా అనుమానం. నా గురించి గంగమ్మ ముందే పోయింది కదా, మాయమ్మ చెప్పిందేమో, అయామ వస్తుంది ఏడుస్తుంది, కాస్త ఏడవకుండా. నా అనుమానం రియల్, నేను చెప్పేది మందిరంలో ఉండి చెప్తున్నా. అన్నను అనుమానించట్లేదు, ఇంకొకరు నేను ఏ విధంగా నాలో ఉన్న అనుమానం. చెప్పిందేమో, లేదు లేదు నేను వెళ్ళకూడదు, నేను చెయ్యెత్తకూడదు, మళ్ళీ కూర్చున్నా. కానీ దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిండు. నేను పిలుస్తుంటే నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు, నీ సేవకునికి లోబడాలి అని నాలో ఒక విశ్వాసం, ఒక భయం జరబడ్డదనమాట. సరే చెయ్యెత్తినా, అన్న ప్రవచనము విన్నా, నీ దుఃఖ దినములు సమాప్తమైంది అన్న ఎప్పుడైతే చెప్పిండో, ఏడుపు ఎక్కువైంది. తగ్గాలి కదా, నాకు తగ్గటంలో ఎక్కువైతుంది. ఎలా తగ్గించుకోవాలి, నా వల్ల కావట్లేదు. నేను అనుకోనే వచ్చిన, ఆయన వాక్యం ఎట్టుంటుందో ఏం చెప్తారో చూసి ఈరోజు నేను చనిపోవాలి. ముగింపు అన్నమాట. 2014 ఏప్రిల్ 19వ తేదీ నేనే పెట్టుకున్న నా మరణానికి డేటు. కానీ దేవుడు నన్ను పిలిచిండు. ఏమని పిలిచిండంటే, నువ్వు దైవ సేవకులకు లోబడు. నిన్ను పిలుస్తున్నారు కదా, నిన్ను పిలిచింది సేవకులు కాదు, నేను అని దేవుడు అన్న నోటి మాట ద్వారా, దైవజనులు మన రాజన్న నోటి మాట ద్వారా అన్నకు ప్రవచన వరం ఉంది, ఈ సంఘంలో దర్శన వరం ఉంది, స్వస్థత వరం ఉందని నేను తెలుసుకున్నా. సరే అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. లాస్ట్లో ప్రేయర్ చేయించుకుంటున్నారు అందరూ. నేను కూడా చేయించుకోవాలని నేను కూడా చేయించుకున్నా. అడిగిండ్రు, అన్న ఇట్లా పలాని ఊరి నుంచి వచ్చినానన్న, అన్న ప్రేయర్ చేసిండు. అట్లా అన్న నాకు పరిచయం అయిండ్రు. ఎన్నో మాటలు అనిపించుకున్నా. దీనికి సిగ్గురు అనిగిందిలే, కొడుకు పోయిండు కదా, దీని కొడుకు పోయినా కూడా ఇంకా తిమ్మగ చాలా మాటలు అన్నారు యథార్థంగా. నేను ఇంటుంటేనే నా బిడ్డ చనిపోయిందే ఒక బాధలో ఉంటే మాటలతో గాయపరిచిన వారు చాలామంది ఉన్నారు నన్ను. కానీ దేవుడు ప్రవచించిండు అన్న నోటి ద్వారా, నీ దుఃఖ దినములు సమాప్తమని. నేను తగ్గించుకొని దేవానికి స్తోత్రం అనేదాన్ని. ప్రతిదీ నేను తగ్గించుకొని దేవానికి స్తోత్రం అంట. తిట్టిన స్తోత్రమే, కూర్చున్న స్తోత్రమే, నన్ను సనిగిన స్తోత్రమే. ఏం చేసినా నేను నేర్చుకున్నది ఏంటంటే స్తోత్రం.
ఇంకా అంతకుమించి నేనేమనను. ప్రతిదాని స్తోత్రం చెప్పటం, ఏడ్చుకోవటం, సైలెంట్గా ఉండటం. రెండోది, నా మనమరాలకి 2 సార్లు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఆ డాక్టర్స్ ఏం చేసిందంటే 50-50 ఛాన్స్ చెప్పిండ్రు. మందిరంలో ఉన్నా నేను, ఆరాధన ఆదివారం నేను ఈ మందిరంలో కూర్చొని ఉన్నా. నాకు ఫోన్ వచ్చింది, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పిండ్రంట డాక్టర్స్. నా ఫోన్, నేను బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడినా. ఇంక నేను వాక్యం వినలే. ఏం వాక్యం జరిగిందో ఏం జరిగిందో నాకైతే ఏం తెలియదు. నా మనవరాలు బ్రతకదు కదా, ఏంది ఇట్లా జరిగిందని ఇంక నేను ఏడవటము, ప్రార్థన చేయటం, ఏడవటం. ఇంకా అన్న వచ్చి చెవులో చెప్పిన, అన్న ఇట్లా జరిగిందంట అని. అక్క ధైర్యంగా ఉండక్క, ఏం కాదు, అమ్మాయి క్షేమంగా వస్తుంది, ఏమీ కాదు అక్క, ఈ మనమరాలు క్షేమంగా వస్తుందని అన్న మరలా ప్రవచించినట్టే మాట్లాడింది. దేవుని స్తోత్రం. నేను మా అల్లుడు మా కూతురు అలా ఆడ ఉంటే భయపడవకండి అమ్మ, ఏం కాదు నేను వస్తున్నా అన్నకు చెప్పిన. సంఘం ప్రార్థన చేసింది, అన్న ప్రార్థన చేస్తుండు, పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తుండు, నేను ప్రార్థన చేస్తున్నా. ధైర్యంగా ఉండమన్నా. దేవుని మహాకృపను బట్టి మీ ఇంటికి తీసుకువెళ్ళన్న డాక్టర్ గారు క్షేమంగా, నేను వెళ్ళిన రోజు మా పాపను తీసుకొని ఇంటికి వచ్చిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. అద్భుతంగా దేవుడు ఆ బిడ్డని ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకొని అన్నకు చూపించి, అన్న మా ఇంటికి తరచుగా వస్తుంటారు. ఎందుకంటే నా ప్రతి సాధక బాధలు అన్నతో పంచుకుంటా. నాకు చేత కానీ నన్ను ఎవరన్నా బాధ పెట్టినా, నన్ను ఎవరన్నా ఏమన్నా అలా మాట్లాడినా నేను ఎవరికి చెప్పను. నేను అన్నతో పంచుకుంటా, నా పర్సనల్ పంచుకుంటా, నా సమస్యలు పంచుకుంటా, ప్రతిదీ. ఎందుకంటే దైవ సేవకులు తండ్రి లాంటోడు, నాకు తెలియని కొన్ని చెప్తారని ప్రతిదీ నేర్చుకున్న. నేను ఏమైనానంటే దేవుని శక్తి, దేవుని మహిమ వలన ప్రార్థన శక్తిలో బాగా అభివృద్ధి పొందిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. నిత్యము ప్రార్థనే, ఏమి జరిగినా ప్రార్థనే, నన్ను ఎవరన్నా ప్రార్థనే. ఈ ఒలీవ మందిర పరిచర్యలో సంఘం గురించి, సంఘము ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి, నా దైవ సేవకుల గురించి, నా కుటుంబం గురించి తెల్లవారుజామున 4 గంటలకు ఎట్టి పరిస్థితిలో నేను నిద్రపోను. మొట్టమొదట లేచి ప్రార్థన చేసుకుంటా దినమంతటి కొరకు. అలా నా జీవితం. నేను ఇంతకుముందు సంఘానికి వెళ్ళేదాన్ని. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిందంటే, నేను 19 సంవత్సరాలు వెళ్ళిన ఒక్క సంఘానికి 19 సంవత్సరాలు వెళ్ళిన. నాలో ఏ మార్పు లేదు. నా ఆత్మీయ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా నా ఆన్సర్ ప్రార్థన. ఇది ఎవరు నేర్పిండ్రంటే నా దైవ సేవకులు మంచా రాజన్న గారు నేర్పిన ప్రార్థన. గట్టి కొట్టండి, కొడితే గట్టి కొట్టండి, అంటే గమ్మున ఉండండి. నేను పొందిన ఈ సంతోషము, నేను పొందే ఈ అనుభవము కేవలం ఈ సంఘంలో నేను నేర్చుకొని సంఘంలో ఒదిగి బ్రతుకుతున్నా నేను. మీరు కూడా వదగటం అంటే ముడుచుకొని ఉండటం కాదు, ప్రార్థనలో వదగాలి. సమస్యలు వచ్చినప్పుడు మూలుగుతూ ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఎదురు తిరిగి ప్రార్థన చేయాలి. కన్నీరు గార్చాలి, చేతులు ఎత్తాలి, మోకరించాలి. అలాంటి అనుభవం అన్న దగ్గర నేర్చుకున్నా నేను. మన రాజన్న గారి దగ్గర నేను నేర్చుకున్న అనుభవం. 16 సంవత్సరాలు ఒక మందిరానికి పోతే ఆ పాస్టర్ గారు నన్ను అడిగిన ప్రశ్న, అమ్మా నువ్వు రోజు ప్రార్థనకు వస్తావు, ఆదివారం ప్రార్థనకు వస్తావు, మళ్ళా దశమ భాగాలు బాగా ఇస్తావు, నన్ను బాగా ప్రేమిస్తావు, ఒక్క సువ్వకు డబ్బులే అమ్మా, నువ్వు కూర్చుంటావు కదా, నీకు ప్లేస్ కావాలి కదా, ఒక్క సువ్వకి అమ్మా, ఈసారి ఇస్తాన్నా. చర్చ్ అంతా అయిపోయింది. నేను సువ్వకు డబ్బులేమీ లేదమ్మా, ప్లాస్టింగ్ చేయాలి చర్చికి, సువ్వ టీ లేదు కదా, బస్సు సిమెంట్ అన్న ఇస్తాన్నా. ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. కింద ఫ్లోరింగ్ వేస్తుండ్రు. ఒక పట్టణ తెచ్చి అమ్మా, పట్ట ఏమీ లేదు. కృపను బట్టి
నేను ఆడ లేను గనక ఏమీ లేవు. చప్పట్లు పట్టండి. నేను అక్కడ నిలవలేదు కాబట్టి నా వస్తువులు కానీ నేను కానీ ₹1 దశమాగా మాత్రం ఖచ్చితంగా కంపల్సరిగా నేను ఇచ్చేదాన్ని. నా ఎంటో అక్కడ నేను వెళ్ళిన మందిరంలో ఏమీ లేవు కాబట్టి ఆ దేవుడి ప్రణాళిక చొప్పున, దేవుని మహిమ ప్రకారం చొప్పున, ఆ దేవుని కృపలో నేను ఏడున్నా కాబట్టి ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ అన్నతో పరిచయము, పాస్టమ్మ గారు ఎక్కువ నేను ఆమెకు చెప్పుకుంటుంటా ప్రతిదీ. మా అమ్మాయి లేకపోయినా, మా ఇంట్లో పరిస్థితి బాగలేకపోయినా, ఈ మధ్య మా ఆయనకు బాగలేదు, అది ఏదో సరిపే వచ్చింది, పెద్ద సరిపే 6 నెలలైంది ఇప్పటికి, అది మానలా ఏంలా నొప్పి. అయినా రోజు అన్నకు చెప్తా, అమ్మకు చెప్తా, ప్రార్థన చేయండి అమ్మ అని చెప్తుంటా. ఏదేమైనప్పటికీ ఈ ఒలివ పరిచర్యలో అద్భుతాలు జరుగుతున్నాయి. నా పట్ల చాలా జరిగాయమ్మా. నా వెనక చాలామంది సాక్ష్యం చెప్పాలి కనుక షార్ట్ కట్లో చెప్తున్నా. నేను చాలా అద్భుతాలు. నేనైతే నిద్రపోయేదాన్ని కాదు. మా అబ్బాయి చనిపోయి ఏందక్క నీ పరిస్థితి అంటే నిద్ర వచ్చేటట్టు ప్రార్థన చేయను అనేదాన్ని. నిద్రే రాదు. 6 నెలలు నాకు నిద్ర కరువు అయిపోయింది అనమాట. అన్న నమ్మేవాడు కాదు. నాకు తెలుసు ఆ బాధ. 6 నెలలు నిద్రపోకుంటే ఎట్లా బ్రతుకుతారు అనుకుండేవాడేమో రాజన్న. కానీ ఇది వాస్తవము. ప్రేయర్ చేసిండు. మా ఇంటి పరిస్థితులను బట్టి వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, మీ అందరి ప్రార్థన దయ వలన ఈరోజు మీ ముందు నేను నిలబడ్డానంటే దేవుని దయ, రాజన్న శక్తి వలన మీ అందరు నేను మీ ముందుకు నిలబడ్డాను. మీ అందరు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని, దేవుల్లో ఇంకా మెరుగుపడాలని, సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలని, ఈ సంఘాన్ని అంటుకట్టుకొని బ్రతకాలని, సంఘ కాపరికి మీ ప్రతి సమస్యను మీరు అన్నతో పంచుకోవాలని, ప్రార్థన ద్వారా మీరు కూడా బలం పొందుకొని నాలాగా సాక్షిగా నిలబడాలని ఈ చిన్న మాటలు దేవుని నామములో ముగిస్తున్నాను. థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఆమె తీసుకున్న నిర్ణయం అనేది చాలా ఛాలెంజ్తో కూడిన నిర్ణయం. అది చనిపోవాలని వచ్చినటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడటం, సంఘములో ఒక స్తంభముగా ఇంతవరకు నిలవబెట్టడం అనేది చాలా అద్భుతం. ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఉంటాయి. అవన్నీ పంచుకోవటానికి సమయం లేదు కాబట్టి చాలా షార్ట్ కట్లో చెప్పింది అక్క. చాలా సంతోషం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒలీవ పరిచర్యలకు ప్రార్థన మందిరానికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన అనేది నేర్చుకున్నాను, స్తుతించటం నేర్చుకున్నాను, ఆరాధన చేయటం నేర్చుకున్నాను. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇది ఒక సంపద అన్నమాట. ప్రభువును ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం అదొక సంపద, ఆత్మీయ నిధి అంటారు ఇది. అంతేకాకుండా నేను ఒక ఆత్మీయ తండ్రిగా అన్నను భావించి నా ప్రతి సమస్య అన్నతో పంచుకుంటాను అని చెప్పటం అనేది, ఎందుకంటే కొంతమంది వయసును బట్టి కూడా కొంత ఆలోచన చేస్తారు. అటువంటిది ఎటువంటి ఆ తారతమ్యం లేకుండా వయసుతో కాదు, నాకు ఆత్మీయ తండ్రి అన్నట్లుగా ప్రతి విషయాన్ని ఆమె పంచుకోవటం, వారి పట్ల కూడా దైవ సేవకులు రాజన్న ఒక బాధ్యత కలిగి ఉండటం, ఒక ఆలోచన ఇచ్చి నడిపించటం, ఇవన్నీ మంచి అద్భుతమైన సాక్ష్యం. ఆమె కొన్ని విషయాలు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పింది. ముఖ్యంగా ఒక మాట ఆమె చెప్పిన విషయాలలో, నేను లేవగానే, ఉదయకాలం లేవగానే 4 గంటలప్పుడు మొట్టమొదటిగా నేను సంఘం కోసం ప్రార్థన చేస్తానని. చాలా అద్భుతమైనటువంటి మాట. అది నా కుటుంబంతో సమానం. అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తేనే సంఘం కోసం, సేవకుల కోసం ప్రార్థన చేస్తారు. చాలా అద్భుతంగా ఆమె నిర్ణయం తీసుకొని ముందుకు కొనసాగుతుంది. మీలాంటి ప్రార్థన పరులు ఉండబట్టే ఈ పరిచర్య జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను.
ఆ అక్కే కాదు, మీలో ఉన్నారు అందరూ చాలా వరకు దాదాపుగా సంఘం కొరకు, దైవ సేవకుల కొరకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మీరందరూ ప్రార్థనలు చేస్తారు దాదాపుగా. అది మంచి అలవాటు కూడా. చాలా సంతోషం అక్క, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత మన మధ్యలో మరి స్వప్నక్క కూడా ముందుకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాం. ముందుగా దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. నేను ఈ సంఘములో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు 8 సంవత్సరాలు దాటినాయి. 8 సంవత్సరాలు దాటినాయి. ఈ 10 సంవత్సరాల్లో దేవుడు ఈ సంఘాన్ని ఎంతగా దీవించాడో, ఎంత ఫలింపజేశాడో ఇలా అయితే నేను లేను. నేను వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి నేను ఇప్పుడు సాక్ష్యం పంచుకుంటాను. అంతకుముందు నేను దేవుని ఎరిగినప్పటి నుంచి ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి తర్వాత ఇంకోసారి మన కుటుంబంతో తర్వాత మాట్లాడుకుందాము. దాన్ని బట్టి మీరు కొంచెం బలపడతారని నా ఆలోచన. ముందుగా నా కుమారుడు పరిచయం అయ్యాడు. కీబోర్డ్ ద్వారా అన్నతో నేర్చుకోవాలని ఫస్ట్ నా కుమారుడు వచ్చాడు. నా కుమారుడు ద్వారా నాన్న నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు అంతగా ఇట్లా ఆత్మీయ ఆహారం కానీ, నాకు కావాల్సిన నాయన తండ్రి నాకు వాక్యం కానీ నాకు అందట్లేదయ్యా. మరి నువ్వు అన్న దగ్గరికి వెళ్తున్నావు కదా, అన్న దగ్గర ఎలా ఉంది నాన్న ఏంటి అంటే, అమ్మ అన్న బాగా వాక్యం చెప్తాడు, ఆత్మీయంగా చాలామంది బలపడుతున్నారమ్మా, నీ ఇష్టం ఒకసారి వచ్చి చూడమా అన్నాడు. సరేలేని ఒకరోజు నేను వచ్చాను, ఒక ఆదివారము. వచ్చినప్పటి నుంచి అప్పటి వరకు ఇంతవరకు నేను వెనక్కి తిరిగి చూడలేదు, వస్తూనే ఉన్నాను. మందిరం ఆదివారం వచ్చిందంటే చాలు ఎంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ నేను ఇప్పటికీ నా పరుగు ఆగలేదు, వస్తూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చినాక నా అనుభవంలో దేవుడు నా కుటుంబంలో నా భర్త పట్ల కానీ పిల్లల పట్ల కానీ ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆ విషయం మీకు తెలుసు. నా భర్త చాలామంది కాలనీ వాళ్ళకి కానీ తెలుసు ఎలా ఉంటాడో. 35 సంవత్సరాల నుంచి తాగుడుకు బానిసయ్యి ఎంతగానో మా కుటుంబాన్ని మా ఇరుకు ఇబ్బందులలో అన్నిట్లో మేము ఆయన జీతం తెచ్చకపోయినా కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రార్థన చేసుకుంటూ నేను దేవుణ్ణి అడుగుతూ నేను తను మొరపెట్టుకుంటూ ఎంతగానో మందికి పెట్టి 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 జీతం అంతా అసలు ₹1 ఇంటికి తీసుకొచ్చేటోడు కానే కాదు. జీతం మొత్తము తాగుడికే పెట్టేవాడు. అటువంటి పరిస్థితులలో నేను దేవుని ఎరిగి ఉన్నాను కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాను. ఎన్నోసార్లు నేను రాజన్నతో కూడా చెప్పాను, అన్న ఇట్లా ఈ విధంగా ఉందనంటే అన్న చాలాసార్లు నాకు ధైర్యం చెప్పాడు. అమ్మ నువ్వు బాధపడగాకు అక్క, అన్నను మారుస్తాడు దేవుడు, తప్పకుండా మారుస్తాడు అక్క, నువ్వు సాక్ష్యాన్ని పొందుకుంటావు, చెప్తావు అందరికీ, అన్న ద్వారా చాలామంది మారుతారని కూడా అన్న నాకు ఎంతో చెప్పేవాడు. అన్ని విషయాలు ఒక్కటి నేను అన్నతో పంచుకునేదాన్ని. ప్రతి ఒక్క విషయంలో చిన్నవైతే నేనైతే అన్నకు చెప్పను. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఒక్కదాన్ని ఒక గది లేకపోయి 1 గంట సేపు నేను దేవునితో మొరపెట్టుకొని కన్నీటి ద్వారా దేవునితో చిన్న పిల్లవోలే దేవునితో నేను మొరపెట్టుకుంటా. 1 గంట సేపు ప్రేయర్ చేసుకుంటా. ఏదన్నా మరి చేయి దాటిపోయిన విషయాలు, ఏదన్నా పెద్ద విషయాలు అయితే అన్నతో నేను పంచుకుంటా. అన్న ఎంతో నాకు ధైర్యం చెప్పేవాడు. అన్న నాకు ఆరోగ్య విషయంలో కూడా కానీ షుగరు థైరాయిడ్తో ఎంతగానో బాధపడుచున్నా కానీ అన్న నీరసంగా ఉంది ఇట్ట సంగతి అంటే అన్నగా ఎంతగానో ఏందక్క నువ్వు అట్ట మాట్లాడుతావు, నువ్వు ఎంత హుషారుగా ఉంటావు, ఎంత దేవుడు ఎంత నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నేనైతే నేను అట్లా అనుకోను అక్క, నేను షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది నువ్వు ఇంత బలహీనమవుతావని నేను ఎప్పుడు అనుకోను అని అన్న ఎన్నోసార్లు నాకు ధైర్యం చెప్పేవాడు. కానీ అన్నిట్లో దేవుడు
ఎంత బలహీనం వచ్చినా కానీ దేవుడు నాకు అప్పటికప్పుడు ప్రతిరోజు నేను రోజు ఉదయం 3ంటికి లేచి ప్రేయర్ చేసుకుంటా. ప్రతిరోజు 3ంటికి లేచి దేవునితో ప్రేయర్ చేసుకుంటా నేను. ఆయన దేవుడు నాకు ఎంత దయనాన్ని ఇస్తాడు. ఆ రోజు కావాల్సిన ఆరోగ్యం దేవుడు నాకు ఇస్తాడు. ఎన్ని వచ్చినా కానీ, ఎన్ని ఇరుకు ఇబ్బందులు సమస్యలు ఎన్ని వచ్చినా కానీ దేవుడు ప్రతి ఒక్క విషయంలో నన్ను తప్పిస్తూనే ఉంటాడు. పిల్లల విషయంలో కానీ అన్నిట్లో దేవుడు తప్పిస్తుంటాడు. 35 సంవత్సరాల నుంచి తాగుడికి బానిసైన నా భర్త నేను ఇక్కడికి వచ్చినాక దేవుడు ఎంతగానో అద్భుతంగా మార్చి ఇప్పుడు తాగు నుంచి విడిపించినాడు దేవుడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా కుమారుడి విషయంలో కూడా అందరు అన్నారు, నీ భర్త తాగుబోతాడు, నువ్వు ఎట్లా పెంచుతావో పిల్లల్ని, ఏ విధంగా పెంచుతావో నీ పిల్లలు, నీ కొడుకు కూడా అలానే తయారవుతాడు. ఎంతోమంది అవమానించారు నన్ను, ఇప్పటికి కూడా అవమానిస్తూనే ఉన్నారు. ఎన్నో నిందలు సూటిపోటు మాటలు అంటూనే ఉన్నారు. కానీ నేను మటుకు ప్రతి ఒక్కరికి అదే సమాధానం చెప్తా, నా పిల్లలు అట్లా తయారు కారు, నేను పెంచుతున్నా. నేను పిల్లలు పుట్టక ముందు నుంచి చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెంచుతున్నా నేను నా పిల్లల్ని. అట్లా ఆ విధంగా దేవుడు నా పిల్లల్ని అట్లా చేయడు అని నమ్మకంతో ప్రతి ఒక్కరికి అదే సమాధానం నేను చెప్పేదాన్ని. కానీ దేవుడు అనుకోని రీతిలో నా పిల్లలు 3 ఇక్కడనే రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఒకే ఒక లోటు ఉంది, దేవుని చిత్తము. నాకైతే ఆస్తులు అంతస్తులు ఏమీ లేకపోయినా కానీ ప్రభువా, నా భర్త మారితే చాలు, నా భర్త రక్షణ పొంది నాయన నీ రాజ్యంలో మేము ఏ ఒక్కరం తప్పిపోక మా కుటుంబం మొత్తం నీ రాజ్యంలో కనపడాలయ్యా అనే ఒక నిరీక్షణతో నేను ఎదురు చూస్తున్నా. అదొకటి. మరి ఈ మధ్య మా ఆయన గారికి సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరం ఇది గాలి బ్రేడర్లో రాళ్ళు ఉన్నాయని చెప్పాడు డాక్టరు. నన్ను ఒక్కదాన్నే పిలిచి చెప్పాడు, అమ్మ 9.2 పైనే ఉన్నదమ్మా రాయి, ఎమ్మటే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేపియాలా, చేపిస్తే అది ఒకవేళ నువ్వు లేట్ చేసినావంటే అది పగిలిపోతుంది, పగిలిపోతే డేంజర్ అయిపోతాడు, మనిషి తక్కడమ్మ, బలహీనంగా ఉన్నాడు కదా నీ భర్త అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను అన్నతో మాట్లాడా, అన్న ఇట్లా సంగతి అన్న డాక్టర్స్ చెప్పారు ఇట్లా సంగతి అని అంటే, నా భర్తకు కూడా ఆపరేషన్ అని చెప్పకుండా అన్న చెప్పాను, నువ్వు ధైర్యంగా ఉండక ఏం కాదు దేవుడే సాయం చేస్తాడని అన్న నాకు ధైర్యం చెప్పాడు. నేను ఒక్కదాన్ని ఆయన తీసుకొని, మరి ఎవరు రావడానికి లేదు, ఎవరు రావాలని పనులలో వాళ్ళు ఉంటారు, ఎవరు వస్తారు, పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, అత్త చూస్తే ముసలామ, ఆమె ఎక్కడికి రాలేదు, వాళ్ళు ఎక్కడికి రాలేరు కదా. అందుకని నేను ఆయన తీసుకుని ఒక్కదాన్ని వెళ్ళాను, డాక్టర్స్తో మాట్లాడాను, హెల్త్ కార్డు మీద ఆపరేషన్ చేస్తారని అంటే అక్కడ హెల్త్ కార్డు పనిచేయడానికి వారం పట్టింది. ఆయన దేవుడు అద్భుత రీతిలో దేవుడు కార్యం చేశాడు. అన్న అక్కడికి ఫోన్ చేసి, ఏ దైవజనుడు అసలు అడగడు, కానీ అన్న నాకు ధైర్యం చెప్పి, అక్క నువ్వేం భయపడగాకు, ఒకవేళ హెల్త్ కార్డు మీద జరగకపోయినా నీకు ఏదైనా సాయం కావాలని ఆర్థికంగా నేనున్నానక్క నాకు ఫోన్ చేయమని చెప్పాడు. నాకు చాలా ధైర్యం అనిపించింది. ఇంత మంచి దైవజనుడిని నేను పొందుకున్నానా ఇన్ని సంవత్సరాల్లో. నేను ఇప్పుడు బాప్టిజం తీసుకొని 2000 సంవత్సరంలో నేను బాప్టిజం తీసుకున్నాను. ఇన్ని సంఘాలు తిరిగాను కానీ, ఇంతమంది దైవజనులను కలిశాను కానీ ఇటువంటి దైవజను నేనైతే ఎక్కడ చూడలేదు. మన కుటుంబంలో మన తండ్రి అని మనము సన్నిధిని అనుకుంటాం కానీ మన కుటుంబంలో ఒక మనిషి నా తమ్ముడు లాగా, నాకన్నా చిన్నవాడే రాజన్న, కానీ నేను అన్ననే పిలుస్తాను, అంతగా ప్రేమించి మనల్ని బలపరిచి ఇంతవరకు ఇన్ని సమస్యల నుంచి మనం బయటపడ్డామంటే ఆయన ప్రార్థన వల్లే మనం బయటపడుతున్నాము. సంఘ ప్రార్థన, సంఘం ఎంతగానో ఆత్మీయంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక నేను ఒక కుటుంబాన్ని సంపాదించుకున్నాను. నా సంఘ బిడ్డలు ఎంతగానో ఆత్మీయంగా పలకరీయడం కానీ, మేము అందరం కలిసి ఉండడం కానీ చాలా ఆత్మీయంగా ఉంటాము. అది ఆఖరికి ఆటో డ్రైవర్ అన్న సంపత్ అన్న కూడా మాతో ఎంతగానో మంచిగా మాట్లాడడం కానీ, అన్న కూడా అన్ని విషయాల్లో తోడుండడం కానీ, ధైర్యం చెప్పడం కానీ, ప్రతి ఒక్క విషయాలు మేము క్షేమంగా వెళ్ళి కాలనీ నుంచి క్షేమంగా వస్తున్నామంటే సంపత్ అన్న ఎంతగానో ప్రేమిస్తున్నాడని అర్థము. అది దేవుని చిత్తం కూడా. కానీ అన్న కూడా దేవుడు మారు మనసు పొందాలా. మళ్ళీ ఈ మధ్యలో సంవత్సరం అవుతుంది, మా అత్తగారికి కూడా ఆపరేషన్ అయింది. ఆమె కింద పడి నడుము ఈ వెన్నుపూస అనేది డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయితే
ఒకరోజు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చింది, కింద పడి హైదరాబాద్లో కింద పడది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరోజు కాలు ఈ చెయ్యి కూడా వచ్చేసి అసలు పని చేయక అసలు ఒక కాలు ముందుకే లేకపోయింది మనిషి. ఆయన నేను అప్పుడు భయపడి నేను అన్నకు ఫోన్ చేసి, అన్న ఒకసారి ఇంటి దగ్గరికి రా అన్న, ఇట్లా ఉంది పరిస్థితి అని అన్నకు చెప్పాను. అన్నకు చెప్పిన తర్వాత అన్న వచ్చిండు. ఎమ్మటే నేను అయితే ఎప్పుడు మనం ఎవ్వరిని ఫోన్ చేసినా కానీ అన్న ఎక్కడికి రమ్మన్నా కూడా అన్న సమయానికి వస్తాడు. నాకు పని ఉంది అని అట్లా అసలు ఎప్పుడు అన్న అట్లా చెప్పలేదు, వస్తాడు. వచ్చిన తర్వాత చూసి పరిస్థితి చూసి, అక్క ఏం కాదు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అక్క అని అంటే, అన్న గుంటూరు తీసుకెళ్ళాలనుకుంటున్నాను, ఇటు సంగతి అన్న అని చెప్పాను. అన్న ప్రార్థన చేసిండు. కానీ ఏం కాదక్క, నువ్వు ధైర్యంగా ఉండు, ఎందుకంటే ఏది చూసుకోవాలన్నా నేనే చూసుకోవాలి. నా భర్త ఏది పట్టించుకోడు, ఏ విషయం కూడా పట్టించుకోడు. ఆయన ఏదైనా నేనే చూసుకోవాలా, ఏది జరుగుతుంది కూడా ఆయనకు ఊరిక చూసుకుంటే నిలబడతాడే కానీ అస్సలు ఏ విషయం కూడా పట్టించుకోడు. అన్న ధైర్యంగా ఉండక్క, ఏం కాదు దేవుడే చూసుకుంటాడు అని చెప్పాను. గుంటూరుకి వెళ్ళాను. గుంటూరుకి తీసుకెళ్ళిన తర్వాత ఆ డాక్టర్స్ అన్నారు, అమ్మాయి అమ్మటే ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేసిన కూడా ఆమె తట్టుకుంటుందో లేదో కానీ తెలియదు, 2,5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. 2,5 లక్షలు అంటే హెల్త్ కార్డు ఒకవేళ పనిచేస్తుందేమని చూపిస్తే, ఆమె హెల్త్ కార్డు వచ్చేసి తెలంగాణ, ఆమెకు పెన్షన్ వచ్చేది, ఇక్కడ హెల్త్ కార్డు పనిచేయదు. ఆయన నేను ఏంది ప్రభువా మరి ఇట్లా 2,5 లక్షలు అంటే నేను ఎక్కడ తేవాలా ప్రభువా అని ఆలోచించుకుంటూ ఉంటే ప్రార్థన చేసుకున్నాను ఒక మాట కూర్చొని. ఏందయ్యా పరిస్థితి ఏంది అని అంటే, మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు, ఆడపడిచి వాళ్ళు వచ్చి, వదిన ఇక్కడ వద్దు హైదరాబాద్ తీసుకెళ్దాము, అక్కడైతే మాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, ఆ డాక్టర్స్ ద్వారా చేపిద్దామని అన్నారు. ఆయన అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ డాక్టర్స్ చూసిన తర్వాత, అమ్మాయి ఈమెకు ఆపరేషన్ చేస్తే ఈమె తట్టుకోలేదు, అది కట్టుకుంటుందో లేదో కూడా తెలియదు, అది మేము నమ్మకం చెప్పలేము, అది 90% అది కావచ్చు కాకపోవచ్చు అని కూడా చెప్పారు. అయినా కానీ మేము అనుకున్నాము. తర్వాత ఒక ఆలోచన చెప్పిండు, ఇంజెక్షన్ ద్వారా అయితే ఆమె కొంచెం తట్టుకోగలుగుతుందమ్మా, ఓపెన్ సర్జరీ అయితే ఆమె తట్టుకోలేదు, ఆమె ఈ బోన్స్ వచ్చేసి చాలా బలహీనంగా ఉన్నాయి, మరి బలహీనంగా ఉన్నప్పుడు ఆమె ఒక బోను అతికియని పోతే ఇంకొక బోను డ్యామేజ్ అవుతుంది, మరి మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. ఇంకా తర్వాత మేము ఆలోచించుకొని అక్కడికి ఆమె హెల్త్ కార్డు అక్కడ పనిచేయలేదు, ఓపెన్ సర్జరీకి అయితేనే హెల్త్ కార్డు పనిచేస్తుంది, ఈ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేది మటుకు పనిచేయదు. కానీ ఆ మాడపడుచులు ఆలోచించి సరేలే వదిన మాట్లాడదామని వేరే డాక్టర్స్తో మాట్లాడి మరి 80,000 అట్లా మాట్లాడారు ఆపరేషన్కి. ఇంకా మామూలుగా మెడిసిన్ కానీ అన్నీ మనయే, రూమ్స్ కానీ అన్నీ 80,000 మాట్లాడిన తర్వాత అన్నకు ఫోన్ చేశాను, అన్న ఇట్లా ఆపరేషన్కి తీసుకెళ్తున్నారన్న, ఇట్లా సంగతి ఇంజెక్షన్ వారు చేస్తామన్నారు అని అంటే, అక్క ఏం కాదులే దేవుడే ఉన్నాడు చేయని లెక్క అన్నాడు. ఆపరేషన్ అయిపోయింది, ఒక రోజు 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాము, ఇంకా బాగానే ఉంది. కానీ నేను అనుకున్నాను ఈమె ఇప్పుడు 75 సంవత్సరాలు ఏమో ఉన్నాయి, మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈమె ఇట్లా నడుము ఇట్లా డ్యామేజ్ అయిందే, జీవితకాలం మంచంలో ఉంటుందేమో ప్రభువా, నేనేం చేయగలనయ్యా, నాకైతే శక్తి లేదు నాయన, నాకు పిల్లలు చేసి పెడితేనే నేను ఇట్లా ఉంటున్నాను, నాకు చేత కాదయ్యా, ఈమెను పెట్టుకొని నేను ఉండేదే అద్దె ఇంట్లో ఈమెను నేను ఎక్కడ ఉంచుకోవాలా ప్రభువా అని దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు, దేవుడు అద్భుత రీతిలో ఇప్పుడు ఆమెని మంచిగా నడిపిస్తున్నాడు, ఆమెని దేవుడు నిలబెట్టాడు, దేవుడు ఎంత కార్యం చేశాడు నా పట్ల. కానీ నా తల్లిదండ్రులు నేను చిన్న వయసులోనే పోగొట్టుకున్నాను. నా తల్లి చనిపోయి ఆగస్టు 8వ తారీఖు ఇదే రోజు నా తల్లి చనిపోయింది. కానీ నేను చర్చి ప్రతిష్ట 8వ తారీఖు అంటే నా తల్లి చనిపోయి కూడా ఇదే రోజు కదా, దేవుని నేను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. నా తల్లి అంటే నా తల్లిదండ్రులు రక్షణ పొందలేదు, అప్పటికి మాకు తెలియదు, మేము అన్యుల కుటుంబంలో పుట్టాను, నాకు తెలియదు యేసయ్య గురించి. తెలిసి ఉంటే నా తల్లిదండ్రులు నేను రక్షించుకునేదాన్ని, ఆ రాజ్యంలో నా తల్లిదండ్రులను కూడా నేను చూసుకునేదాన్ని. కానీ అదొక్కటి నాకు దేవుడు ఎందుకు లేదా అని ఇప్పటికీ నేను వేదన పడతాను. అయినా కానీ దేవుడు నేను ఈ సంఘానికి వచ్చినాక దేవుడు ఎంతో మేలు చేసి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు. నా పిల్లల పట్ల కానీ, నా కొడుకు ఈ గ్రాఫిక్ డిజైనర్ నేర్చుకుంటా డిగ్రీ అయిపోయి
అమ్మ నేను నేర్చుకుంటాను గ్రాఫిక్ డిజైనర్ అంటే, సరేలే నాన్న నేర్చుకో అన్నాను. హైదరాబాద్లో 100 మందిలో నా కొడుకు ఒక్కడికే జాబ్ వచ్చింది. పిల్లలు 3 రక్షణ పొందినారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను అన్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళే నోటి మీద ఏలేసుకుంటున్నారు. పిల్లలను ఏ రీతిగా పెంచుతుందో, తాగుబోతు భర్త కదా ఎలా చేస్తుందో అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళే సిగ్గుపడుతున్నారు. అది దేవుడే చూసుకుంటాడు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. ప్రతి ఒక్క విషయంలో నేను ప్రతి ఒక్కటి నేను దేవునికే అప్పగించుకుంటా. ఏది ఉన్నా కానీ, అయ్యా అది నీ చిత్తం, ఏది జరగాలన్నా నీ చిత్తమే. ఏ కష్టం వచ్చిందా, నీ చిత్తమే ప్రభా. ఏ విషయంలో కూడా, అన్ని విషయాల్లో ప్రతి ఒక్కటి నేను దేవునికే సమర్పించుకుంటా. కానీ అన్న రాజన్న విషయంలో పండుగ అన్న, నేను మందిరానికి వచ్చినప్పుడల్లా ఫస్ట్ మొదట ఎదికేది మన ఆత్మీయ తండ్రిని. మన ఆత్మీయ తండ్రి ఉన్నాడా లేదా అని ఫస్ట్ నేను ఎతుకులాడుకుంటా. తర్వాత అన్నం చూసి ఎంతగానో నాకు ధైర్యం వస్తుంది. నేను ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు ఒక కష్టం వచ్చిందంటే ఆదివారం సన్నిధికి వచ్చినప్పుడు నేను ఆరాధనలో ఎంతగానో బలం పొందుకొని ధైర్యం పుచ్చుకొని అన్ని సమస్యలకు ఆ వారం మొత్తము దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇక్కడికి వచ్చినాక ఎన్నో లోతైన అనుభవాలు నాకు ఉన్నాయి. ఆత్మ విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో ఎంతో లోతుగా ఉన్నాను నేను. ఇప్పుడు దేవుడు ఆ వరాలు నాకు ఇచ్చాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతురాలనే. ఇప్పటికీ నా విషయంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నాకు లివర్కి ఫ్యాట్ ఉందని దేవుడు డాక్టర్స్ చెప్పారు. అయినా నేను అంత మెడిసిన్ ఏం వాడలేదు. అయినా ఇప్పటికీ నాకు ఆరోగ్యం దేవుడు ఇస్తూనే ఉన్నాడు. మా కుటుంబంలో ఇప్పటి వరకు మేము మేలు పొందుకున్నామంటే నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాత అన్న చేసిన ప్రార్థన బట్టి, నా సంఘం చేసిన ప్రార్థనను బట్టి, అందును బట్టి మీకు మరొకసారి వందనములు తెలియజేసుకుంటాం. ఈ సమయాన్ని ఇచ్చిన మన ఆత్మీయ తండ్రికి మరొకసారి వందనములు. ఈ సాక్ష్యం దేవుడు దీవించబడును. ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఇక్కడికి రాకముందు, వచ్చిన తరువాత తన భర్త విషయంలో, పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు అని చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పింది. చాలా వందనాలమ్మ. అలాగే సహోదరి రిబ్కా అక్క, కొంచెం సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. 1 గంటకు ముగించాలనుకున్నాం. రిబ్కా అక్క గారు ఉన్నారా? దేవునికి స్తోత్రం. అన్నకు నా వందనాలు, ఈ సంఘం అంతటికి కూడా నా వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే, నా తమ్ముడు వాళ్ళ కుటుంబము దేవుడు అంటే ఏదైంది కూడా వాళ్ళకు తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు సంఘానికి రాండి, ప్రార్థనకు రాండి అని చాలా వరకు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను. నేను వచ్చినప్పుడు వస్తా ఉంటారు, ఒక వారం వస్తారు, ఒక వారం రా నుంచి వచ్చేవాళ్ళు గుణాంచాల నుంచి. అన్నకు కానీ చెప్తా ఉంటాను, ఇదన్న పరిస్థితి వాళ్ళది అని అంటే, ఏం కాదక్క, వాళ్ళని చర్చికి రమ్మను, వాళ్ళు బలపడతారు, ఏం కాదు అన్నప్పటికీ అంత ధైర్యం అన్న మాకు చెబుతుండు. కాబట్టి నేను అన్న చెప్పే ధైర్యాన్ని బట్టి నేను వాళ్ళకి చెప్పగలుగుతున్నా. చెప్పినది విధానాన్ని బట్టి కూడా నా మాట కాదనకుండా మందిరానికి వస్తూ ఉన్నారు. కానీ చిన్న పిల్లోడు 3 సంవత్సరం బాబు అయినప్పుడు వాడు దీన స్థితిలో ఉన్నాడు. జ్వరం వచ్చి ఎంతగానో వేదన పడినప్పుడు హాస్పిటల్, కుసి హాస్పిటల్కి తీసుకపోతే 50,000 రూపాయలు అయిపోయినాయి. ఆడే 50,000 అయిపోయినా కూడా పిల్లోడైతే చేతులకు రాలే. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ అన్నారు, ఇదమ్మా మీరు సంతకాలు పెట్టండి, ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారు అందరు సంతకాలు పెట్టండి, పిల్లోడు ఏమైనా మాకైతే సంబంధం లేదు, మీరు సంతకాలు పెట్టిన తర్వాత మేము ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాము, లేకపోతే లేదన్నప్పటికీ
మేము భయపడతాం. నేనైతే సంతకం పెట్టలే, మా తమ్ముడు సంతకం పెట్టిండు, మా మద్దలు పెట్టింది. పెట్టినప్పటికీ ఇంకా ఆలబడిపోతుంది. ఏం తోసని స్థితిలో ఉన్నప్పుడు, చేత కాదని మా డాక్టర్లు వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే గుంటూరు తీసావమ్మని చెప్పిన. నేను మీతో వస్తే మీకు డబ్బులు ఎవరు పోషించుతారు, మీకు ఎవరు ఇస్తారు డబ్బులు, నేను ఈడ ఉంటే ఏదో ఒకటి చేయగలుగుతానని చెప్పినప్పుడు అది వాళ్ళు మా చిన్న చెల్లెలు పోయింది, నా తర్వాత ఆమె పోయింది. ఆమె పోయినప్పుడు వాళ్ళకు చేత కాలే, ఏరే హాస్పిటల్ ప్రైవేట్కి తీసుకపోతే ఆడ ఇది హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది అమ్మ, చేత కాదు, పల్స్ లేటు పడిపోయినాయి, మేమేం చేయలేమన్నారు. అక్కడికాడ 20,000 రూపాయలు అయిపోయినాయి. అయినా కానీ అన్నకు నేను ఫోన్ చేసిన, అన్న వాళ్ళకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ధైర్యంగా ఉండండి అక్క, ఏం కాదు ఏం కాదంటే డాక్టర్లు పల్స్ లేటు పడిపోయింది, మా వల్ల కాదమ్మ, ఎక్కడికన్నా పెద్ద హాస్పిటల్కి తీసుకుపోండి అంటే అక్కడికి ఏం లేవు, డబ్బులు లేవు. 7,00,000 రూపాయలు తనకు కాదనుకున్నాము, ఆడికి పోయి 20,000 రూపాయలు అయిపోయినాయి. ఏం చేయని స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా ఏందయ్యా ఈ పరిస్థితి అని అది వచ్చి తీసుకొని రమ్మంటే ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఇంటికి వస్తామో రాలేమని ఫోన్ చేసేది, ఏడుతూ నా కొడుకు బతకడక్క అని ఫోన్ చేసినప్పుడు ఏం కాదని ధైర్యం చెప్పుకుంటా నేను చేయలే పని చేసుకుంటా ఏడుచుకుంటా ఉంటున్నా. ఏడ్చినప్పుడు అందరు నాకు ధైర్యం చెబుతున్నారు, నువ్వు ఏడ్చొచ్చా, వాళ్ళకి ధైర్యం చెప్పాలి కానీ నువ్వు ఏడ్చకూడదు అన్నప్పుడు నేను ధైర్యంగా ఉండి వాళ్ళని తీసుకొని రమ్మని అన్న దగ్గర దూపాట్లో ఉంచమన్నా. నైటు దూపాట్లో ఉంచినప్పుడు ఆడ కొంచెం నెమ్మదిగా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళని ఏలబడిపోతుంటే అన్న ఇదన్న పరిస్థితి అని తీసుకొని వచ్చి ఏ హాస్పిటల్ తిప్పిన, మధుకాడికి తీసుకుపోయినాం. ఆడ 4,000 5,000 అయినాయి. అయినప్పటికి చేతగాలే. రాజన్న వచ్చిండు, అక్క చర్చిలోకి తీసుకొని రండి అక్క అన్నప్పుడు చర్చిలోకి తీసుకొని వచ్చి అందరం ఏడుస్తుంది. ఇక్కడ చర్చి పని చేస్తుండ్రు, అందరం ఏడుచుకుంటారు, కూర్చున్నాం మేమందరం. అక్క ఏం కాదక్క అని ధైర్యం. బాత్రూమ్ అయితే నిలబడట్లే, పిల్లోడు తమాం చేతులకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు అన్న ప్రార్థన చేసి అన్న చేతి మీద కూడా బాత్రూమ్ కూర్చుండు. అక్క అన్న నీ మీద కూర్చుండు అన్న ఏమి కాదు లెక్క అని అన్న కారు మాట్లాడి కారుతో వచ్చిన తమ్ముడు కూడా మంచి దైవజనుడు, మాకు మంచిగా సాయం చేసి ఒంగోలు తీసాబోండి అక్క వెంటనే ఒంగోలు తీసాబొమ్మంటే ఒంగోలు తీసుకొని పోయినాం. ఒంగోలు తీసుకొని పోతే రక్త కణాల ప్యాకెట్ వచ్చేసి ఒక ప్యాకెట్ 12,000 రూపాయలు. 12,000కు 2 ప్యాకెట్లు ఎక్కిచ్చే తర్వాత కొంచెం నార్మల్గా వచ్చిండు పిల్లోడు. అన్న ఎప్పటికెప్పుడు అన్న ఫోన్ చేస్తూనే ఉండు, పరిస్థితి అట్టుంది అక్క అంటే అన్న ఇట్టుంది అన్న అంటే ఏం కాదక్క ధైర్యంగా మీరు నిలబడండి అని అంటే నేను ప్రార్థనే చేసుకుంటున్నా. ప్రభువా నీ చిత్తమయ్యా, నీ బ్రతికిస్తే నీ సేవకు అప్పగిస్తా. వాళ్ళ నిర్ణయం కూడా కాదు, అది నా నిర్ణయమే. బతికిస్తే సేవకు అప్పగిస్తా ప్రభువా, తీసుకుంటే అది నీ చిత్తమని దేవుడికి అప్పచెప్పి కన్నీరు కార్చి నేను ప్రార్థన చేస్తున్నా. వాళ్ళకైతే ఇన్ని ఉన్నాయి తాయితలు, ఇన్ని ఏలబడి ఇంత గుత్తి ఉంటే ఆ తాయితలు కూడా నేను పీకి పడేసిన గుంటూరు హాస్పిటల్లో. చేతగాకు ఈ నుంచి వాళ్ళు ఏమన్నారు ఒంగోలు నుంచి, అమ్మ ఈడ చేత కాదు, అబ్బాయికి తగ్గ మిషన్లు వీడైతే లేవు అమ్మ, గుంటూరు తీసాపోండి. గుంటూరు అంబులెన్స్ మాట్లాడినప్పటికీ గుంటూరు నుంచి మళ్ళీ ఏరే ఊరు ఎక్కడైనా నాకైతే తెలియదు. ఆ ఊరు ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఏరే అంబులెన్స్ ఇంకోటి పంపించిండ్రు. ఒంగోలు గుంటూరు పోయిన తర్వాత మళ్ళీ ఆడ చేర్చుకున్నానికి ఐసీలో పెట్టిండ్రు 5 రోజులు. 5 రోజులు ఐసీలో పెట్టిన తర్వాత కిందికి రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు పిల్లోడు అన్న అయితే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ప్రార్థన చేస్తుండు, ఫోన్ చేస్తుండు, అక్క ఏం కాదక్క అని. వాళ్ళ కుటుంబం మారటానికి కేవలం అన్న ప్రార్థనే, ఈ మందిరానికి వాళ్ళు రాబట్టడానికి ఎంతగానో అద్భుతంగా దేవుడు వాళ్ళ పట్ల కార్యాలు చేసిండని మేము గొప్పగా సాక్ష్యం చెప్పడానికి మాకు ధైర్యాన్ని దేవుడు ఇచ్చిండు. వాళ్ళు ఈరోజు ఆ పిల్లోడు నిలబడ్డాడంటే దేవుడి కృప, దైవజనుడు ప్రార్థన, సంఘ ప్రార్థన. మీ అందరికీ నా వందనములు. మా తమ్ముడు కూడా మారలాగా ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయమని అందరినీ కోరుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన. ఆమేన్. థ్యాంక్ యూ తల్లి. తన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. ప్రభువు ఎంత గొప్ప మేలు చేశాడని, ఇంకా నువ్వు ఆశించినట్లు ప్రభు నీకు చేయునుగాక. ఆమేన్. అలాగే లక్ష్మీదేవి అక్క,
ఉన్నారా సహోదరి లక్ష్మీదేవి అక్క? నేను సాక్ష్యము చెప్పడానికి వచ్చినాను. సాక్ష్యం నేను ఎక్కువగా చెప్పలేనులే, నేను ఎక్కువ నిలబడ్డమన్నా నాకు కొద్దిగా ధైర్యం తక్కువ. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా వందనములు. ఈ 10వ వార్షికోత్సవం దాని సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నా హృదయపూర్వక వందనాలు. అలాగే రాజన్న గారికి, దాసన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను మామూలుగా మేము ఫస్ట్ నుండే క్రిస్టియన్స్ము. మేము మా చిన్నతనం నుండే మేము ప్రార్థనలకి అన్నిటికీ వెళ్ళే వాళ్ళము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆర్సీఎం చర్చికి వెళ్ళేవాళ్ళం. మా పెళ్ళయింది కూడా ఆర్సీఎంలోనే, కానీ నాకు ఎక్కువగా అర్థం కాదు అక్కడ. కానీ తర్వాత మేము చదువుకుంది లూథరన్ చర్చి తర్లుబాడులో మేము చదువుకుంది. హాస్టల్ అయినా మేము చిన్నప్పటి నుండే మేము ప్రార్థనలు అన్నీ చాలా అక్కడ మాకు బాగా నేర్పించేవాళ్ళు. కానీ అంతలాగా చాలా వాక్యాలు వినేదాన్ని. ప్రార్థన అన్నా మాకు చాలా ఇష్టం. మేము చిన్నప్పటి నుండి సినిమాలు ఇవి కూడా ఎక్కువ, మా అమ్మ వాళ్ళు ఎక్కువ, మేము అందరము ఆడపిల్లలమే, 5 మంది మేము, అబ్బాయిలు లేరు మాకు అసలు. కానీ మేము చిన్నప్పటి నుండి ప్రార్థనకే వెళ్ళేవాళ్ళం. పాటలన్నా డ్యాన్సులన్నా ఇవి యేసు పుట్టిక నాటికన్నా దాంట్లో నేను యేసేపుగా కూడా చాలా చోట్ల వేసాను తర్లుబాల్లో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా తోడికోళ్ళకి బాగాలేదు. అప్పుడు మాకు ఈ హల్లెలూయా చర్చి పరిచయము. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. కానీ బాగానే ఉంది ఇప్పుడు. కానీ నేను ఇక్కడికి వచ్చింది 10 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నా. కానీ మా ఇంట్లో వాళ్ళు దొంగతనంగా కూడా నేను వచ్చా ఇక్కడికి. ఈ చర్చికి వెళ్ళకంటే పంపించే వాళ్ళు కాదనమాట. ఆ క్యాథలిక్ చర్చికే వెళ్ళాలి, అక్కడే పెళ్ళి అయింది కాబట్టి ఆ చర్చికే వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు. కానీ మేము 2-3 నెలల నుండి సంవత్సరం అట్లా దొంగతనంగా వస్తూ వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూ వచ్చేవాళ్ళం. ఇంకా తర్వాత మా వారు పొమ్మన్నారు, వచ్చేవాళ్ళం ఇక్కడికే ప్రార్థనకి. ఇంకా అన్న కూడా బాగా పరిచయం అయ్యి మా బాధలు మా సమస్యలు. కానీ మాది ఎక్కువ ఈయన తాగడం వల్ల అప్పుల సమస్యలతో ఎక్కువ ఉండేదాన్ని. నేను 10 లక్షలు అట్లా అప్పులు చేసి ఉన్నాడు. కానీ అవి కూడా ఆయన మాకింటికి ఏమీ మాకు ఏమీ పెట్టలేదు. కానీ ఎవరికైనా డబ్బులు ఇప్పిస్తాడు, వాళ్ళు ఇస్తారనమాట. 10,000 20,000 అట్లా ఇచ్చినప్పుడు ఈయనే వాడుకుంటాడు, ఆ లక్ష అట్నే ఉండిపోతుంది. అట్లా చాలా అప్పుల సమస్యలతో ఉండేవాళ్ళం మేము. కానీ అప్పులకు భయపడి ఏం లేదు. కానీ అప్పుల సమస్యలన్నీ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తీరినాయి. ఆ 10 లక్షల అప్పు అన్నీ ఏదో మంచి మార్గం నుండి అక్క ప్రార్థన చేయి, ఒక మంచి మార్గం ఎంచుకొని ప్రార్థన చేయి, ఏం కాదు అప్పుల సమస్యల నుండి మమ్మల్ని దేవుడు చాలా బయటపడి వేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒలీవల పరిచయాలకు వచ్చిన తర్వాత ఒక ప్రార్థన అంటే, వర్షిప్ ప్రార్థన అంటే మాకైతే తెలియదు, మీకు తెలిసే వచ్చు. కానీ మేము చిన్నప్పటి నుండి ప్రార్థన చేసేవాళ్ళమే. కానీ వర్షిప్ ప్రార్థన అన్న మాకు ఇవన్నీ కొద్దిగా తెలియవు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షిప్ ప్రార్థన అంటే ఏంది, ప్రార్థనకి ఎలా రావాలి, ఎలా ఉండాలి, మనిషి ఎలా తగ్గింపులోకి ఉండాలి, ప్రార్థనకు వచ్చే వాళ్ళము మనం ఇంకొకరికి మాదిరిగా ఉండాలి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చాలా నేర్చుకున్నాను. వచ్చిన తర్వాత చాలా మళ్ళీ మా నాన్నగారికి కూడా బాగలేదు, చాలా మందికి తెలుసు. మేము 5 మంది ఆడపిల్లలమే, అబ్బాయిలు లేరు. కానీ అబ్బాయిలు లేనప్పుడు ఆయన హాస్పిటల్లో తీసుకుపోవాలన్నా చాలా కష్టపడే వాళ్ళదాన్ని. ఎక్కువగా నేనే పోయేదాన్ని మా నాన్నతోటి. కాళ్ళు నడవని లేవు. కానీ ఇక్కడికి కూడా తీసుకొచ్చాను 2-3 సార్లు. కానీ పాస్ కూడా రావు. ట్యూబ్ వేసాం. కానీ అబ్బాయి లేరు. ఆయనకి చేయాలన్నా మమ్మే చేయాలి. మేము పడుకొని ఉన్నా మమ్మనే లేపుతాం మళ్ళీ పోయి. అప్పుడు రానప్పుడు కూడా ఇక్కడికి తీసుకొచ్చామా, ఇక్కడికన్నా రామా అని మళ్ళీ ఆపరేషన్లు చేయాలి. మా అమ్మ చాలా డబ్బులు పోగొట్టుకుంది, 5-6 లక్షలు మాకెవరు ఇచ్చేవాళ్ళు కూడా. కానీ మా బాబాయ్ మాతో బాగా ఉంటాడనమాట. మా బాబాయ్ చాలా హెల్ప్గా, మా నాన్నకి చాలా హెల్ప్ చేశాడు మా బాబాయ్. కానీ ఆయన గుంటూరు చాలా నెలలు తిరిగినాం నేను మా బాబాయ్. అక్కడే 2-3 నెలలు ఉంచారు గుంటూరులోని సిటీ హాస్పిటల్. మా అమ్మ పల్లెటూరు, మేము అంత తెలియదు, ఏమి ఎక్కడ ఏది మాట్లాడాలో కూడా మా అమ్మకు తెలియదు. కానీ నేను కొద్దిగా ఈ హెల్త్ గురించి తెలుసుకున్న తర్వాత మా అమ్మ, నేను, మా బాబాయ్ ముగ్గురం చాలా చోట్ల దిగుతూ ఎక్కుతూ ఆయన తీసుకొస్తూ, నడవలేని స్టేజ్ చాలా ఎత్తుగా ఉంటాడు మా నాన్న. మా అమ్మ ఏమో చాలా పొట్టిగా, ఆయన లేపన కూడా చేత కాదు మా అమ్మకి. కానీ చాలాసార్లు ఇక్కడికే వచ్చేవాడు, ఏదన్నా బాగాలేకపోయినా పాస్ రాలేదంటే ఆయన ఇక్కడికే వచ్చేవాడు. ఇంక మళ్ళీ ఆపరేషన్లు అంటే ఆడమా, ఒకసారి ప్రార్థన చేయించుకొని వెళ్దాంలే అని మా నాన్న కూడా తీసుకొచ్చేదాన్ని. అప్పుడు ట్యూబులు అవన్నీ వేసారు. వేసిన తర్వాత
ఆయనకు ఆపరేషన్ చేయాలని చెప్పిండ్రు. మళ్ళీ రావట్లేదమ్మా, అక్కడ ఒక గడ్డలేసింది, మళ్ళీ ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు మేము చాలా భయపడేదాన్ని. ఎందుకంటే నేనే పోవాలి, మా ఇంట్లో మా చెల్లెలు వాళ్ళు ఎవరు రారు, ఇంకా మా నాన్నని తీసుకొని నేనే పోవాలి. వీళ్ళని చూస్తేమో నాకు 3 అబ్బాయిలే, పని చేసే వాళ్ళు లేరు, వాళ్ళకి వంట చేయాలన్నా మళ్ళీ నేనే చేయాలి. చేసి పెట్టి మళ్ళీ పోయి చూపించుకొని మళ్ళీ రిటర్న్ అవుతా, నేను సాయంకాలం కల్లా ఇంట్లో ఉంటా. అట్లా మా నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపరేషన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. పాస్ బాగానే వస్తున్నాయి, ట్యూబ్ తీసేయచ్చమ్మా, ఆపరేషన్ పడదులే అని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పోయినసారి మా నాన్నకు బాగా అయింది. మళ్ళీ మొన్న కూడా వచ్చాడు, ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు రాజన్న వచ్చాడు, ప్రేయర్ చేశాడు, చేసి అక్క ఏం కాదులే అన్నాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, ఏందక్క అంటే ఇన్ఫెక్షన్ అంతా పోయిందంటలేనా, మేము ట్యాబ్లెట్స్ అవన్నీ వాడి. మేము ఏదైనా ప్రార్థన చర్చికి పోవాలి, ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే అన్ననే ముందు మేము ప్రేయర్ చేసుకొని మళ్ళీ అన్నను మాట్లాడే నేను గుంటూరు అయినా ఎక్కడికైనా తీసుకొని వెళ్తుంటాయని. అలా మా జీవితంలో మేము ప్రార్థనే, మా చిన్నప్పటి నుండే మేము ప్రార్థనలోనే ఉన్నాం. కానీ నేను ఎక్కువగా ప్రార్థన చెప్పి మేము క్రిస్టియన్స్ అనేదాన్ని. క్రిస్టియన్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కో ప్రభులు ఏంటిదో అనుకునేవాళ్ళు, అంటే క్యాస్ట్ అనేవాళ్ళు. మాదిగొల్ల మాలోళ్ళ ఎవరైనా ఉంటే సారీ క్షమించండి. అట్లా నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియదు అసలు క్యాస్ట్ అంటే. మేము మాల వాళ్ళమని ఎప్పుడు చెప్పం, మేము చిన్నపిల్లలు అప్పటి నుండి అయినా మేము హాస్టల్లో చదువుకున్న క్రిస్టియన్స్ అంటాం మేము. అట్లా వీళ్ళు అబ్బో మీరు క్రిస్టియన్స్ అల్లా వాళ్ళ అనేవాళ్ళు నన్ను. మామూలుగా ఇక్కడికి పెళ్ళికి వచ్చిన తర్వాత అట్లా అనేవాళ్ళు. కానీ మా ఊర్లో మాది నల్లగుంట్ల ప్రాంతము, అక్కడ అందరు చర్చికే వస్తారు, క్యాస్ట్ అనేది లేదు అక్కడ. ఒక బోయోళ్ళు అంట, వాళ్ళు రారు, ఇంకా మిగతా వాళ్ళంతా మా చర్చికి వస్తారు అక్కడ. మాకు అందుకని మేము అందరం క్రిస్టియన్సే చెప్తామన్నమాట. అది నా జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా, నేను ఎవరైనా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నేను వచ్చేవారని చెప్పాలి అనుకుంటా కానీ చెప్పను, కానీ రాజన్నవి చెప్పేస్తా అంతే. నాకు అది భయం అనమాట, భయంలో నేను అసలు నిలబడను. కానీ ఏదనుకున్నా నేను ఆ రోజు ప్రార్థన చేసుకుంటా, రాజన్న చెప్తా, బయలుదేరుతాం. అది కానీ సక్సెస్ అయ్యే వస్తాం అనమాట. కన్ను ఆపరేషన్ రోజు కూడా నేను క్రిస్టమస్ రోజే వెళ్ళాం మేము విజయవాడ. అన్నకి చెప్పి, అన్న ఇట్లా ఆపరేషన్ పడుతుంది, వెళ్ళాలనుకుంటున్నాం. 3 నెలల నుండి ఇంట్లోనే ఉన్నాడు. ఆడ కూడా మాకు డ్యూటీ కూడా వేయలేదు, ఆయన కన్ను ఆపరేషన్ చేయకపోతే డ్యూటీ వేయమన్నారు అని. అందుకు వేరే వాళ్ళు చెప్తుంటే నేను చెప్పాలి, నాకు ఎప్పటికి ఆపరేషన్ చేస్తుందో, ఇంట్లో జరగాలి కదా, డ్యూటీ పోకపోతే జరగదు. అందుకని నేను అది చెప్పి బయలుదేరాం. మరుసటి రోజే మాకు ఫోన్ వచ్చింది అక్కడ నుండి, మీరు రాండి ఆపరేషన్ మీకు ఈరోజు చేస్తాము అని. అట్లా మాకు ఏవైనా కానీ అనుకున్నవి జరుగుతున్నాయి. కానీ నేను ఒక్కటే అనుకుంటున్నా, నా జీవితంలో మీకు కానీ మాకు కానీ, నా జీవితంలో నా కుటుంబము, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాలి అనే నా జీవితంలో ఉంది. కానీ యెహోషువలాగా మనం కూడా అందరము, నేను నా ఇంటి వారు అందరూ దేవుని సేవించాలని నా ఒక్క ప్రార్థన. అది ఒక్కటే. నా పిల్లలైనా నా భర్త అయినా అందరూ మారు మనసు రక్షణ పొందాలనే నా కోరిక. ఇక్కడికి వస్తున్న యవనస్తులు అందరినీ చూస్తా, చాలా సంతోషపడతా నేను. భార్యాభర్తలు ఇద్దరు వచ్చినప్పుడు కూడా చాలా సంతోషపడతాం. మా ఇంటి వాళ్ళు రావట్లేదనే నా బాధ, కానీ వచ్చిన వాళ్ళు వస్తున్నా కూడా నాకు చాలా సంతోషం. నేను ఎక్కువ ఇక్కడున్న బ్రదర్స్ గురించి ప్రార్థన చేస్తా, యవనస్తుల గురించి ప్రార్థన చేస్తా, సంఘం గురించి. మా సంఘం ఇంకా 5,000 మందితో ఆరాధన జరగాలి అనే నా కోరిక. ఎవరికైనా నేను ఏదైనా వాళ్ళు ఏదైనా చెప్పినా, వాళ్ళు మీ దేవుడు గొప్పవాడు అన్నాను కానీ నేను వాదిస్తా. నా దేవుడు అనేవాడు, మా దేవుడే గొప్పవాడు, అది ఒక్కడే చెప్తాను నేను. ఎవరైనా నాతో ఏదైనా పోట్లాడినా కానీ నా యేసయ్య నాకు తోడుగా ఉంటాడు, అది ఒక్కటి నా జీవితంలో నేను చెప్పేది. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి రాజన్నకి, దాసనకి వందనాలు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి ప్రార్థన అనుభవాలు, అలాగే అనేకమైన అద్భుత కార్యాలు నేను పొందుకున్నాను. ఇది నా కుటుంబం అనే ఒక మంచి సాక్ష్యం చెప్పావు, చాలా వందనాలు. మరొకరు సాక్ష్యం పంచుకుందాం. సువర్ణక్క, పెద్దనాగులవరం. సువర్ణక్క వచ్చి కొద్ది నిమిషాలు. మీ అందరికీ నా వందనాలు. దైవదాసు రాజన్న గారికి వందనాలు. వచ్చిన అందరికీ యవనస్తులకు నా వందనాలు. దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. నేను ఫస్ట్ అక్కడికి ఏలిన దగ్గరికి వెళ్ళేదాన్ని, కానీ 10 సంవత్సరాలకు దాటింది అక్కడికి వెళ్ళిన. కానీ ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండగలనో నాకు తెలియదు.
సహించలేను, ఒక మాట అన్నా కూడా సహించలేను, ఓర్చుకోలేక బాధపడి ఏడ్చుకొని ఎందుక నా జీవితం అనేది కుంగిపోయేదాన్ని. ఎందుకు నాకు ఒక రోజు అసలు ప్రార్థనే చేసుకోకూడదు, ఎందుకు చేసుకున్న ప్రయోజనం ఏంది అని బాధపడేదాన్ని. అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, దేవుడు నన్ను గద్దించి నాతో మాట్లాడేవాడు. నేను ఆయనకు ప్రార్థన చేయకున్నా అలిగిపోయినా కానీ నన్ను వదిలిపెట్టలే. నిత్యం నాతో నన్ను బలపరిచి నన్ను ఎంతగానో దేవుడు నన్ను లేవనెత్తింది. ఎన్నో సమస్యలతో కృంగిపోయాను. నా జీవితం ఎందుకు, నేను మరణించడమే మేలు అనేది జీవితంలో ఎన్నో అనుభవించాను నా బాధను. అటువంటి పరిస్థితులు కూడా దేవుడు నన్ను అక్కడికి వెళ్ళాలంటే ఆటోలు ఉండవు సమయానికి, పిల్లలు 4-3 పిల్లలు వేసుకుని మందిరానికి అక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. చిన్నోని లాస్ట్ని నెలలతో వాడిని నడచాలంటే అక్కడ వెళ్ళిన చర్చిల నుంచి ఇంటికి వచ్చేసరికి నడచలేకపోయి నా రెండో అమ్మాయికి అయితే అక్కడ సామాదుల దగ్గరికి వచ్చేసరికి భయపడి వణిగిపోయి జ్వరం వచ్చింది. కానీ నేను ఒంటరిగా నడిచిన, నా పిల్లలు ఇద్దరిని ఎంట పెట్టుకున్నా, నన్ను ఎవరు పిల్లలు పట్టుకునే వాళ్ళు కూడా లేరు. అక్కడ నుంచి నైట్ 3 గంటలకు నీటి ప్రార్థనకు నడిచి వచ్చింది. అటువంటి పరిస్థితులు కూడా పిల్లలు పట్టుకునే వాళ్ళు లేక దేవునికి అప్పగించిన, ఎవరిని ఏమనుకోకూడదు, ఎవరిని ఏమి చనుక్కోకూడదని అని ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని, ఇంకా మా ఆయన చెప్తే నువ్వు వద్దు, అంత దూరం నువ్వు ప్రార్థనకు వద్దు, నువ్వు పిల్లలు వేసుకుని నువ్వు నడవలేవు, అందరూ ఒంటరిగా వేయలేదానివి, నువ్వు పిల్లలు పెట్టుకొని పోనంటే నువ్వు చేత కదా మా అనుకోని. సరేలేమని ఊర్లో మందిరం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన. ఆడికి వెళ్ళినా కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇంకా అసలు మా ఇంట్లో నా భర్త నన్ను పట్టించుకునేవాడు కాదు. ఏమి తింటుండ్రా పిల్లలకి ఏం పెట్టినామని కూడా అడిగేవాడు కాదు. నా చిన్ననాటి నుండైనా నేను ఒక కష్టము బాధలు ఏంటో నాకు తెలియని జీవితంలో జీవించాను. అటువంటి పరిస్థితిలో ఉన్నదానికి ఒక్కొక్క దినం నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయి పిల్లలకు ఏమి పెట్టుకోవాలనేది కూడా నాకు బాధపడేదాన్ని. ఎందుకయ్యా నాకు ఈ బాధలు, ఈ బాధ నేను భరించలేనయ్యా, భర్త చూడబోతే పట్టించుకునేవాడు కాదు, నా జీవితం ఎందుకని నేను ఏడ్చుకునేదాన్ని. ఆ ఊర్లో వడ్డోళ్ళ దగ్గరికి పోయి బియ్యం తీసుకొచ్చి ఆ పిల్లలకు వండి పెట్టేదాన్ని. వండి పెట్టినప్పుడు ఒక రాత్రి నాకు నిద్ర పట్టలే. ఎందుకు ఈ జీవితం నాకు ఉండకూడదు, నా పిల్లలు ఈ పరిస్థితుల్లో బతకకూడదు, నేను ఇలాగ ఉండకూడదని చెప్పి దేవుని దగ్గర నేను ఏమి నేరం చేసిన దేవాన్ని దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేసిన. ప్రార్థన చేసుకొని అప్పుడు 3 రోజులు అక్కడ మీటింగులు పెట్టిండ్రు. ఆ 3 రోజుల మీటింగులలో సభలో కూర్చొని ప్రార్థన చేసుకుని 3 రోజులు పనికి కూడా పోను, ఉన్నా లేకున్నా నా పిల్లలు తీసుకొని ప్రార్థనలే ఉంటాను. కానీ దేవుడి కార్యం చేయాలని చెప్పి ప్రార్థన చేసి అక్కడ దైవజనుడి ద్వారా ఆయన అందరికీ ఉపకారం అనే వాక్యం చెప్పింది. ఆ వాక్యం విని ఇంటికి వచ్చి పండుకుంటే ఆ రాత్రి అంతా నా కుమారుని పట్ల నేను ఉపకారం చేస్తాను, నీకు ఉపకారం చేస్తానని దేవుడు నన్ను గద్దించి లేపుతున్నాడు. నిద్ర బట్టనీలే, నా పట్ల నెరవేర్చాయని దేవుని అడిగి ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్న తర్వాత అట్ట నా జీవితం నిలబడి ఉన్నాక అక్కడి నుండి అప్పుడు రాజన్న ఇక్కడ మీ సెంచోలీలలో ప్రార్థన పెడుతున్నాడు. అన్న దగ్గరికి ఒక వారం పోతా, బుధవారము మంగళవారము అన్న పెడుతుండ్రు. ఒక మధ్యాహ్న రోజులలో ఊళ్ళో చర్చికి ఆదివారం వెళుతున్నా. వెళుతుంటే ఒక మందలు 2 మందలు చూపించిండు నాకు దేవుడు. 2 మందలలోకి నేను ఒక గొర్రెలాగా ఉన్నా. ఆ గొర్రెల ఈ మందలేకి ఆ మందలేకి ఎగురు దూకుతా ఉన్నా. ఆ మంద కాసి కాపుర నిలబడి ఆయన ఏమంటున్నంటే ఈ గొర్రెకు నిలకడ లేకున్నా ఆ మందిరములే ఆ మందలేకి ఈ మందలేకి ఎగురు దొరుకుతున్నదని దేవుడు ఆ కాపరి నన్ను అంటున్నప్పుడు నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నా. అవును, నా జీవితం గురించి నేను 2 మందిరాలకు వెళుతున్నా కాబట్టి దేవుడు నన్ను దర్శించిండు అని, నీ చిత్తం ఏముందయ్యా, నా పట్ల నెరవేర్చు, నాతో మాట్లాడాయని నేను ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటే ఇదిగో ప్రతి బుధవారము అక్కడ గూడెంలో నీకు ప్రార్థన జరుగుతుంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళు, అనేకుల కొరకు ప్రార్థన చేయి, నీ పట్ల నేను మేలు చేస్తానని దేవుడు నన్ను గద్దించుండు. అయ్యా, నీ పని నేను చేయమంటున్నావు, నా పనులు ఎవరు చేస్తారు, నా పిల్లలు ఎవరు పోషించరని దేవుడిని అడిగిన. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తానని దేవుడు నన్ను గద్దించిండు. సరే, ఒక్క వారము పనికి పోదాము, వచ్చే వారం పోదాం అనేసరికి మా చిన్నోడికి ఆ రోజు ఉదయాన్నే లేచి ఊళ్ళో పోయేసరికి కుక్క గడిచింది. అసలు ఆ పనికి కూడా పోలే, వాడిని తీసుకొని హాస్పిటల్ వెళ్ళిపోయినా. సూది వేపించుకొని వెంటనే వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తపడి ప్రార్థన చేసుకున్నా. అయ్యా, నేను వెళ్ళనయ్యా, నా తప్పు క్షమించమని దేవుని అడిగి ప్రార్థనకి ఎప్పుడైతే ప్రారంభించిండో
ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కదాన్ని నేను కూర్చొని ఆ చర్చిలో ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేస్తుంటే నా భర్త ఏది కుటుంబంలో పట్టించుకున్నటువంటి వ్యక్తి తలుపు దగ్గరికి వచ్చి నిలబడి నన్ను పిలిచిండు. ఇంకో ఈ డబ్బులు తీసుకుని ఇంట్లోకి వాడుకో, నా ఫస్ట్ చేసిన నా దేవుడు మేలది, నేను అంత లేని సంతోషం నాకు ఎంతగానో వేడుచుకున్నా. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు నాకు ఏ సమయానికి ఎంత కావాలో అంతవరకే సమృద్ధిగా విత్తా. ఎప్పుడు ఎన్నో అప్పులు సమస్యలు కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నప్పుడు కూడా నన్ను ఎంతగానో బలపరిచి దేవుడు అన్నయ్య చెప్పిన వాక్యము ద్వారా నేను ఎంతగానో ఆదరించబడి బలపరచబడిన. కానీ ఎలాగ ఉండగలను, ప్రార్థనలు ఎలా ఉండాలను, వాక్యం ఎలాగ నేర్చుకోవాలను, వాక్యం అంటే చదువు అంటే నాకు అక్షరం రాదు. అటువంటి దానికి దేవుని వాక్యాన్నైనా ప్రతిదీ అక్షరం నాకు నేర్పించండు. ప్రార్థనలు వాక్యం నేను ఇంటికి వెళ్ళినంటే నేను సంతోషంగా నిద్రపోడు. వాక్యం నాకు గుర్తు వస్తుంది. అయ్యా నీ దాసుని చెప్పిన వాక్యము ఇదిగో లోతైన వారితో మాట్లాడుతున్నావు. ఏసేపు గురించిన మాట్లాడిన మాట్లాడు, దావీదు గురించిన మాట్లాడు. ప్రతి వాక్యమునైనా ప్రతిరోజు నేను ధ్యానించి ప్రార్థన చేస్తే అది నా పట్ల ప్రతి ఒక్కటి నెరవేర్చి ఆ రాత్రి నన్ను దర్శిస్తూనే ఉంటాడు దేవుడు. అలాగ జీవిస్తూనే ఉన్నప్పుడు ఇక్కడ మందిరములు కట్టబడుతున్నది. అక్కడ మీటింగ్లో రాజన్న మీటింగు పెట్టిండు సెన్సోలిళ్ళ ఆ ఎడారిలా ప్రార్థన పెట్టి అక్కడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఇదిగో హల్లెలూయా ప్రార్థన మందిరం అనే పేరు తొలగించబడుతున్నది, నూతనమైన పేరు నేను నిర్మించబోతున్నాను, వ్యడారమైన భూమిలో కడపడుచున్నది దేవుడు నాతో మాట్లాడింది. అన్నయ్య చెప్పిన మాటలు కాదు, దేవుని వాక్యము. ఒలియా ప్రార్థన అంటే దేవుని రాసిన ఆయన నిర్మించుకున్నది ఇది స్థలము, ఆయన పేరు పెట్టబడినది, దేవుడు ఎన్నుకున్నది. కానీ అన్న సంతతోని ఆయన సొంత ఆలోచనతో పెట్టిన పేరు ఎంత మాత్రమో కాదని నేను నిరూపించుచున్నాను దేవునికి కృపమట్టి. అలాగుండొచ్చున్నాగానే ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నా. ఎడారమైనదిగో అక్కడ ఉన్న మందసపు నుంచి పెట్టే ఎత్తుకొని ఆ మందిరం నుంచి బయటికి వెళుతున్నప్పుడు కూడా దేవుడు నన్ను దర్శించి మాట్లాడింది. అన్నా 2 నెలలు ఉంటే మనం ఇవి మందిరం చెంచాల ఇళ్ళ నుంచి వెళ్ళిపోతాము. ఇదిగో ఏందో నాకు నువ్వు మందసపెట్టకు ఎత్తుకొని వెడారమైన భూమి రాళ్ళు రప్పలు గుట్లన్నీ ఉన్నాయి, అక్కడ మందసపెట్ట దించబోతున్నావన్నా, నాకు అలాగ చూపించినానన్నా అని అన్నకు చెప్పిన. ప్రార్థన చేయక్క అన్నాడు. చేయమన్నాగానే దేవుడు నిజం ఆయన అన్న మాటలు నెరవేర్చబడింది. అక్కడ నుంచి మందిరం నుంచి బయటికి వచ్చినప్పుడు సంఘం అంతా చందా మీదగున్నది. ఏదోన పడి నేను నిద్ర పట్టక ఏడుచి ప్రార్థన చేసుకున్నా. అక్కడ పోగొట్టుకున్నా, ఇక్కడికి పోలేకపోయినా నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా ప్రార్థనకని దేవుని దగ్గర అడిగి వేడిచి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఒక మాట అన్నాడు, నా దాసుడు నడుమ కట్టుకుని నా పని చేస్తున్న నా దాసుని వదిలిపెట్టగాకు, నా దాసును నువ్వు ఎంత మాత్రము వదిలిపెట్టగాకు, నా దాసునితో నువ్వు ఎంబడించమని నన్ను గద్దించుండు. అయ్యా నీ మాటకు లోబడతా, నేను లోకంలో ఉన్న వారి ఎవరి మాట నేను విన్నాను అని చెప్పి దేవునితో తీర్మానం చేసి అన్నతో మాట్లాడే, అన్న మనం ఎక్కడ బయట చెట్టు మీద పెట్టినా చెట్టు కింద పెట్టినా కూడా అక్కడికే వస్తానన్నా అని మాట్లాడి అని దేవుని దగ్గర అన్నతో దేవునితో తీర్మానం చేసి అలాగ సంఘాన్ని విడిచిపెట్టకున్నా అంటుకట్టుకొని దేవునిలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రార్థన పెట్టినాం. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే గొర్రెలు మందలు గుంపులు గుంపులుగా కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ లోపలి కురికెత్తా ఉన్నాయి. అయ్యో ఈ గొర్రెలు ఏడను తొక్కుతాయని నేను కంగారుగా లేద్దామని అన్న పరిస్థితిలో ఉన్న ప్రార్థన చేసుకుంటా. ఇట్లా చూసరికి జనమే ఉన్నారు కానీ ఆ గొర్రెలు కనిపిన. అవును దేవునికి దర్శించండి, ఇది దేవుని కట్టబడిన స్థలం, ఇది ఆయన వేరుపరుచుకొని ఈ స్థలముల ఈ మందిరం కట్టబడినది. ఇక్కడ 24 గంటలు ప్రార్థన చేయమని దేవుడు నన్ను బయలుపరిచింది. అక్కడ ప్రార్థన గది, అక్కడ చెట్టు ఉన్నది, ఆ దగ్గర మందిరము కట్టాలి. మందిరం ప్రార్థన గది చిన్నది, ప్రార్థన గది అద్దరు నీకు ఇద్దరు, నాకు సహోదరుని ఒక సహోదరుని నీకు తోడు చేస్తా. అక్కడ 24 గంటలు ప్రార్థన జరగబోతుంది. నీ దాసుడు నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, నీ దాసుడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నువ్వు భయపడకు. నువ్వు విన్న ఈ సంఘముల గురించి ప్రతి బుధవారం ఇవి ఇక్కడ వచ్చి నువ్వు ప్రార్థన చేయమని దేవుడు నాకు ఎంతగా నన్ను ధైర్యపరిచి దేవుని మాటకు లోబడి అయ్యా అలాగ నీ చిత్తమేనయ్యాన నేను లోబడి నడుచుకొని వస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి.
సంఘంలో వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు బాధలు అసలు వదిలిపెట్టి వెళ్ళిపోదామా, ఎందుకు సంఘానికి రావడం, నాకు ప్రయోజనం లేదు, నన్ను ప్రేమించే వారు లేరని బాధపడినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడగాకు నా వైపు చూసి నువ్వు నడుచుకోమన్నాడు. అయ్యా నీ చిత్తమే, అందరితో సమాధానంతో జీవిస్తానయ్యని దేవుని దగ్గర నాకు నిబ్బరమును దేవుడు నన్ను మాట్లాడినప్పుడు వచ్చి సంఘంలో నిలబడి ఇంకా వదిలిపెట్టకుండా ప్రార్థన చేసుకోవడము, దేవునితో గడుపుకొని నా జీవితాన్ని కొనసాగించిన ఆ కుటుంబంలో నా కుమారుడి విషయంలో ఎన్నో ఇబ్బందులు పడిన ఆయా నా కుటుంబంలో నా కుమారుడికి పెళ్లి విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడిన. కానీ మా పెళ్ళికి మాత్రం 15,000 మాత్రమే ఉన్నది, మా కాడ రూపాయి ఎక్కువ ఏమి లేవు. కానీ పెళ్లి జరగాలి, ఏం చేయాలని ప్రార్థన చేసుకున్న. దేవా, యాకోబు నీ దగ్గర పోరాడినట్లుగా నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను. 3 రోజులే ఉంది పెళ్ళి, నేనేం చేయలేమ్మా, ఎక్కడ తెచ్చానని మా భర్త అంటాడు. కానీ దేవుని కృప వలని దేవుని నువ్వు సహాయం చేసి నేనేమి సంపాదించుకోవాలి, నిన్ను మాత్రమే నేను సంపాదించుకున్నాయా, నిన్ను మాత్రమే సంపాదించుకున్నా, నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిలో కుమారుడి పెళ్లి కూడా ఘనంగా ఆయన నేను ఆశించిన రీతిలో మందిరంలో జరపాలని ఆశపడే రీతిలో జరిపించాడు. అది దేవుని కృపను బట్టి ఘనంగా జరిగింది, ఊహించిన దానికన్నా అధికముగా జరిగింది దేవుని కృపను బట్టి. అయ్యా నా కుమారుడు మాత్రం నా భర్తకు రక్షణ పొందిండు, మరి లోకంలో పడిపోయిండు. నా భర్త కొరకు, నా చిన్న కుమారుడికి రక్షణ లేదు, నా చిన్న కుమారుడి కొరకు, నా కుటుంబంలో కొరకు ప్రార్థన చేయమని. ఆ చిన్న కుమారుడి సంపూర్ణ రక్షణ లేదు, మారు మనసు లేదు, లోకంతో జీవిస్తున్న నా కుటుంబం కొరకు, నా కుటుంబంలో నా అప్పుల సమస్యల కొరకు, నా భర్తకు నెమ్మది మంచి మనసు కలిగినట్లుగా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యములు దీవించినగాక దేవునికి. ఆమేన్. చాలా అద్భుతమైన మంచి సాక్ష్యము. ఆమె గురించి చెప్పాలంటే నేను చెప్పగలను. ఆమె పడ్డ కష్టాలు కానీ ఆమె పడిన ఇబ్బందులు, ఎందుకంటే ఆమె మాకు ఇప్పటి నుంచి కాదు, దాదాపు 30 ఏళ్ళు పైబడి నుంచి తెలిసాక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటుగట్టుకొని ఉంది. మంచి దర్శనం కలిగి సంఘమును గూర్చి ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్నారు. చాలా సంతోషం. దేవుడు రక్షణ ఇస్తాడు, కుమారుడికి రక్షణ కలుగుతుంది. దేవుడే సహాయం చేయునుగాక. ఆమేన్. చివరిగా అరుణక్క, పెద్ద నాగులవరం. 1 గంటకు ముగించుకుందాం అనుకున్నాం, ఇప్పుడే 1 గంట అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అన్నోళ్ళకి ఇద్దరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తాను. సాక్ష్యం ఏంటంటే, నాకు మాటలు రావు, ఏడుపు తప్ప. అన్ని కష్టాలు పడినా నేను 25 సంవత్సరాలు అయింది పెళ్ళయి, పిల్లలు లేరు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆటో క్యాన్వాస్ చెప్పడానికి వస్తుంది, ఉచితమైన టెస్టులు చేయాలని పరిగెత్తేదాన్ని. అక్కడికి పోయిన తర్వాత టెస్టులు మాత్రమే మేము చేయగలము, డబ్బులు మెడిసిన్ మాత్రం ఒంగోలు గుంటూరు అటు వెళ్ళాలని చెప్తారు. అది కూడా సరే అని అడిగిన, ఎంత అవుతుంది సార్ అంటే, లక్షల్లో అవుతుందమ్మా అన్నారు. లక్షలు మన దగ్గర లేవు కదా, పని చేసుకోవాలి, బతకాలి, తినాలి. కానీ లక్షలు అనేసరికి గుండె జారినంత పని అయిపోయింది. అయినా కానీ వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ చూపించుకుంటుంటే ఇంట్లో అడిగేది, పోయేదాన్ని. వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని, వీళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని, ఇక్కడ కష్టపడి పని చేసుకొని ఆ మందులు వాడేదాన్ని. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. చాలా సంవత్సరాల నుంచి ప్రార్థనకు పోతున్నా, అక్కడ కూడా బాగానే ఉంది ఆత్మీయ జీవితం. కానీ ఎవరిని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. కాకపోతే ఎంతమంది ఉన్నా కానీ పరిస్థితి ఏందమ్మా, ఉన్నవాళ్ళు లేరు. నన్ను
ఒక్కదాన్ని 3 సార్లు చచ్చిపోవాలి అని ఒకసారి గ్లాస్లో మందు కలుపుకున్నా, ఒకసారి కృష్ణాలు పోసుకుంటే అది చచ్చిపోకపోతే కాలితే బెడ్ మీద పండుకుంటే ఇబ్బంది కదా, మంటకు తట్టుకోలేను కదా. కాల్చుకునే వాళ్ళను చూసిన చాలామందిని పండుకొని ఉరి ఎట్లా వేసుకోవాలా, అది ఎట్లా ముడేసుకోవాలా, ఎట్లా కూర్చుని తన్నాలా, ఎట్లా ఊపిరిపోద్ది, ఒకేసారి చచ్చిపోతే పోవాలి లేకపోతే ఉండాలి. హాస్పిటల్కి తిప్పటము, బయటికి రావటము, తిరగటము అది వద్దు ప్రభు. ఆలోచన చేసుకున్నా ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువా, ఇట్టాడదు కాబట్టి అది నీకు పిల్లలు లేరు అంటున్నారు, మంచిదైతే ఎందుకు పుట్టరు అంటున్నారు. వీళ్ళు మొత్తము మంచోళ్ళు అయితేనే పిల్లలు ఇచ్చినవా తండ్రి నువ్వు, నేను ఒక్కదాన్నే చెడ్డదాన్ని అయితే నాకు పిల్లల్ని నువ్వు వేయలేదా అయ్యా. మరి నాలో లోపమేమైనా ఉంటే తీసేయ్యా. కాకపోతే ఎంత ఘోర పాపినైనా నువ్వు క్షమిస్తానన్నావు కదా ప్రభువా. నేను పాపినేనయ్యా, నీ పాదాలు పట్టి అడుగుతున్నా. మరి నువ్వు నన్ను తోసివేయవు కదా ప్రభువా. నేను నీ బిడ్డను కదా, నిన్ను నమ్ముకున్నా కదా, నన్ను దాటి వెళ్ళకయ్యా అని ప్రార్థన చేసుకొని ఉన్న తర్వాత గుల్లకమ్మ వచ్చింది. 3 సంవత్సరాలు దాటిపోయే పరిస్థితి లేదు ప్రార్థనకి. సరేలే అని ఇక్కడికి వచ్చిన చిన్నగా ఇక్కడికి రాబట్టిన తర్వాత 3 సంవత్సరాలు దాటింది. అన్నకు చెప్పిన ప్రార్థన చేయించుకున్నా. ఏ దైవ సేవకుడు పడినా కానీ కాయలు తీసుకోవటం పరిగెత్తటం, పండ్లు తీసుకోవటం పరిగెత్తటం ప్రార్థన చేయించుకోవడానికి డబ్బులన్నీ పెట్టుకున్నా, చాలా డబ్బులు పెట్టుకున్నా, లక్షలు పెట్టుకున్నా, ప్రయోజనం